వందనాలు చెప్పాలి. అందరికీ 12 వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన స్థానిక దైవసేకులు దైవ ఆశీర్వాదం గారికి, ప్రసాదయ్య గారికి, మరి వేదిక మీద ఉన్న గొప్ప గొప్ప అభిషేక్తులైన దైవసేకులకు, నన్ను ఈ ప్రాంతానికి పరిచయం చేసిన మరి అబ్రాహ్మయ్య గారికి, వేదిక మీద ఉన్న దైవసేకులందరికీ 12 వందనాలు. చాలా సంతోషం. అందరు బాగున్నారా? మాట్లాడాలి. బాగున్నారా? బాగున్నాము. బాధల్లో బాగున్నాము. యేసు ప్రభుని నమ్ముకుంటే కష్టాలు రావా? మాట్లాడాలి. యేసు ప్రభుని నమ్ముకుంటే శ్రమలు రావా? యేసు ప్రభుని నమ్ముకుంటే రోగాలు రావా? యేసు ప్రభుని నమ్ముకుంటే అప్పులు కావా? యేసు ప్రభుని నమ్ముకుంటే చచ్చిపోవా? ఎప్పుడు అట్నే ఉంటావా? చింతకిందలా గట్టిగా ముడతలు పడవా ముడతలు? శ్రమలు లేని క్రైస్తవుడు కాడంట. క్రైస్తవునికి శ్రమలు చెట్టుకు ఎరువులాగానంట. ఓ చెట్టు బాగా కాపు కాయాలంటే చెట్టుకి ఏం వేయాలి? ఎరువేయాలి, మందేయాలి. ఈ రెండే వేయకపోతే కాపు కాయేది. క్రైస్తవుని కూడా శ్రమలు రాకపోతే ప్రార్థన చేయడు, శ్రమలు రాకపోతే ఉపవాసాలు ఉండడు, శ్రమలు రాకపోతే ఎక్కెక్కి ఎప్పుడు ఏడుస్తావు? శ్రమలు వస్తే ఏడుస్తావు. గుత్తులుగా శ్రమలు వస్తే గుత్తులుగా ఆశీర్వాదాలు వస్తాయంట. గుత్తులుగా శ్రమలు వస్తే గుత్తులుగా ఆశీర్వాదాలు వస్తాయంట. నీకు శ్రమలే రాకపోతే తింటావు, పంతావు పారంకోడిలాగా. పారంకోడి ఏం చేస్తామా? తింటుంది. మాట్లాడాలి మీరు. తింటుంది. నేను ఎక్కడ పోయినా చెప్తా ఉంటాను. 2 కోళ్ళు ఉన్నాయంట. ఎన్ని కోళ్ళు? 2 కోళ్ళు ఉన్నాయంట. ఒకటి నాటుకోడి, ఒకటి బయలర్ కోడి. బయలర్ కోడి నాటుకోడి నువ్వు ఎక్కిరిస్తుందంట. నీదేం బతికే? నీ బతుకు పాడు కానీ నీదొక బతుక. నీ బతుకుదుడు, నా బతుకుదుడు. నీకు అన్ని కష్టాలేనే, నీకు అన్ని శ్రమలేనే. నువ్వు ఎండకి ఎండుతావు, వానకు దడుస్తావు. నీకు గద్ద బాధ ఉంటుంది, నీకు కుక్క బాధ ఉంటుంది. నీ నీటి కట్టితోటి కొడతాడు, నీ నాటి కట్టితోటి కొడతాడు. నీకు అన్ని శ్రమలేనే. చూడు నేను ఎంత మంచి సుఖపడుతున్నాను. బయలర్ కోడి నాటుకొని అంటుందంట. చూడు నాకు రేఖల నీడ, నా నెత్తి మీద ఫ్యాను, నేను ఫిల్టర్ వాటర్ తాగుతా. నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు. సూదేయకపోతే సైదుకు రాదు. నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు. నేను మక్కలు తింటా, జొన్నలు తింటా, సద్దలు తింటా, రొయ్యలు తింటా, చేపలు తింటా, పీతలు తింటా. నిన్ను మంచి ఐటమ్స్ తింటా. నువ్వేం తింటావే? నీ బతుకు పాడుగాను సీసీ బ్యా అని బయలర్ కోడి నాటుకోడి నువ్వు ఎక్కిరిస్తా ఉందంట. నాటుకోడి ఇని నువ్వు అన్నమాట నిజమే. నీకు రేకుల నీడుంది, నెత్తి మీద ఫ్యాన్ ఉంది, నువ్వు ఫిల్టర్ వాటర్ తాగుతున్నావు, నీకు డాక్టర్ వచ్చి సూదేస్తుండు. నువ్వు మక్కలు తింటున్నావు, జొన్నలు తింటున్నావు, సద్దలు తింటున్నావు, రొయ్యలు తింటున్నావు, చేపలు తింటున్నావు, పీతలు తింటున్నావు. నిజమే. నిన్ను పెంచుతాడు. నీకు ఏది కావాలంటే అది పెడతాడు. పెట్టి 40-45 రోజులకు కిలా బాబు కాగా నేను మార్కెట్కి అమ్ముకుంటాడు. నిన్ను కొనకపోయినాడు గొంతు కోస్తాడు. గొంతు కోసి ఉడుకులీలలో ముంచి తోలు గుంజి మొద్దు మీద పెట్టి తుకుడలు చేసి ఈయనకో 1/4 కిలో, ఆనికో 1/2 కిలో, ఆనికో కిలో నిన్ను అమ్ముకుంటాడే. నువ్వు తెల్లారి వరకాల బైరి బిమ్మలకి వెళ్ళిపోతావే. ఓ నీ మురిపెం పాడుగాని ఎందుకు మురుస్తున్నవే? నీది 40 రోజుల మురిపమే. మాట్లాడాలి. ఎన్ని రోజుల మురిపం? కానీ నేనున్న కదా నాటుకొని ఎండకు ఓర్చుకుంటా, ఆనకు ఓర్చుకుంటా, చలికి ఓర్చుకుంటా. నాకు గద్ద బాధ ఉంటుంది, నాకు కుక్క బాధ ఉంటుంది. నన్ను ఏడికట్టి కొడతాడు, నన్ను ఆడికట్టి కొడతాడు. ఈ శ్రమలన్నీ తట్టుకొని ఓ 10 గుడ్లు పెడతా. ఈ గుడ్ల మీద 21 రోజు పొదిగి ఓ 10 పిల్లలు తీస్తా. నేను నా పిల్లలు ఊరంతా కళ్ళ పంటకుంటాం. నీదేం బతికి? నీ బతుకు గొడ్డు బతికి. ఇప్పుడు చెప్పాలి మీరు నాటుకోవాలా బయలురుకోవాలా? అందరు చెప్పాలి. నాటుకోవాలా బయలురుకోవాలా? నాటుకోడికి ఏమొస్తాయి? ఆ మాట చెప్పండి తల్లి. నాటుకోడికి ఏమొస్తాయి? మనము దేవుని బిడ్డలం, విశ్వాసులము. ఏ కోయి తినోళ్ళం అంటే నాటుకోళ్ళకు చెందిన వాళ్ళం. బయలురుకోళ్ళు ఎవరంటే లోక సంబంధులు. నువ్వు ఆదివారం నాడు తెల్లచీర కట్టుకొని పెద్ద బైబిల్ కట్టుకొని చర్చికి వస్తున్నావు అనుకో, బయలర్ కోళ్ళు నేను ఎక్కిరిస్తూ ఉంటాయి. ఓ అమ్మో కలిసింది అంటారు, ఓ అమ్మో దిగింది అంటారు, ఓ అమ్మో పుచ్చుకుంది అంటారు. వాళ్ళని చూసి నువ్వు అనాలే, నువ్వు బయలర్ కోడివే. నీ దారి వేరు, నా దారి. ఈ శ్రమలన్నీ తట్టుకొని నా ప్రభు కోసం నేను బ్రతికితే ఈడ కళ్ళు ముయ్యంగానే యేసయ్య ఒళ్ళ కళ్ళు తెరుస్తా.
శ్రమలు లేని క్రైస్తవుడు కానే. శ్రమలతో కుస్తీ పట్టాలంట, శ్రమలతో పోరాడాలంట, శ్రమలకు ఎదురు తిరగాలి. కుస్తీ పట్టాలంటే ఓళ్ళు చుట్టూ వాళ్ళు పట్టుకొని గొడవపడారు, గుద్దులాడుకున్నారు. అక్కడికి వెళ్ళి అప్పనే శ్రమ వస్తుంది, రోగం అనే శ్రమలు వస్తున్నాయి, ఆర్థికమైన శ్రమలు వస్తున్నాయి, కష్టాలనే శ్రమలు వస్తున్నాయి. 3 రోజులు ఉపాసం ఉండి నిండా ముసుకేసుకొని నిండు మొక్కల మీద ఉండి ఎక్కెక్కి ఏడుచుకుంటా ఇట్లా అనాలి, అప్పా రా చూసుకున్నావు నువ్వన్ను ఉండాలి, మీరు అందించాలి. రోగమా దా నువ్వన్ను ఉండాలి. దేంతో కుస్తీ పట్టాలి? ప్రార్థనతో కుస్తీ పట్టాలి. దేంతో కుస్తీ పట్టాలి? దేంతో కుస్తీ పట్టాలి? మోకాళ్ళతో కుస్తీ పట్టాలి. దేంతో కుస్తీ పట్టాలి? కన్నీళ్ళతో కుస్తీ పట్టాలి. దేంతో కుస్తీ పట్టాలి? క్రైస్తవుని బలం ఏందండి? మన కన్నీళ్ళే మనకు బలం. సముద్రమైనా ఎండిపోతుందంట, కానీ మన దేవుని దగ్గర కార్చిన కన్నీళ్ళు ఎండిపోవంట. దేంతో కుస్తీ పట్టాలంటే కన్నీళ్ళతో కుస్తీ పట్టాలి, మోకాళ్ళతో కుస్తీ పట్టాలి, ప్రార్థనతో కుస్తీ పట్టాలి. నాకు వచ్చిన కష్టాలు మామూలు కాదు. రేపు కొట్టేన్నట్టుగా కొన్ని మాటలు చెప్తాను నా సాక్ష్యము. నేను గొప్ప స్పీకర్ని కాదు, సింగర్ని కాదండి. నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు. నేను నమ్ముకొని 18 సంవత్సరాలు అవుతుంది. నేను గొప్ప గొప్ప పాటలు పాడా, గొప్ప గొప్ప ప్రసంగాలు ఏం చేయ, మరి ఆయా ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడక్కడ తిప్పి దేవుడు వాడుకుంటా ఉండు. ఇక్కడ గొప్ప గొప్ప దైవసేకులు ఉండరు, మర్రి చెట్లు, యాప చెట్లు, రాయి చెట్లు ఉన్నాయి. వాళ్ళ కాలు గోటికి జరిపోను. ఏది ఏమైనా మీకు అన్ని రుసులు మీకు తెలుసు, అన్ని బోధలు మీకు తెలుసు. తెలియని బోధలు ఏమి మీకు తెలియని బోధలు ఏమీ లేవు. నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు. పెద్ద మర్మాలు ఏం చెప్పా మీకు? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, దమ్ బిర్యానీ, కుండ బిర్యానీ, బొంగు బిర్యానీ, అన్ని రుసులు మీకు తెలుసా తెలవదా? నేను కొట్టే అన్నట్టుగా కొన్ని మాటలు, సువార్తకు సంబంధించిన కొన్ని మాటలు, ఇంత ఖర్చు పెట్టి, లైటింగ్ పెట్టి, కుర్చీలేసి, సౌండ్ సిస్టమ్ పెట్టి, ఆర్కెస్ట్రాలను పిలిచి, స్టేజ్ చేసి, కడపత్రాలు కొట్టించి, మమ్మల్ని పిలిచి మాకు బస్ కిరాయిలు ఇచ్చి, మీకు భోజనాలు పెట్టి, ఇదంతా ఖర్చు పెట్టి ఒక్క ఆత్మ రక్షణ పడకపోతే అంత వ్యర్థమే. ఇంత ఖర్చు పెట్టి, ఇంత ప్రయాసపడి ఒక్క ఆత్మ కూడా రక్షింపబడకపోతే బూడిదలు వచ్చిన పన్నీరే, అడవికి కాసిన వెన్నెలే. నా ప్రయాసం ఏంటంటే ఒక ఆత్మను నా రక్షింపబడాలని. పెద్ద పెద్ద ప్రసంగాలు ఏం చేయ, నా ప్రసంగాలు ఎవరు పాస్టర్లు కూడా వినబుద్ధి కాదు. ఎందుకంటే నాది మాట పాట, నా తెలంగాణ భాష. కొన్ని మాటలు అర్థమవుతాయి, కొన్ని మాటలు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. మీరు కొంచెం చురుగ్గా ఉండాలి. నేను బతకాలన్నా సావాలన్నా మీ చేతుల్లో ఉంది. గంట సేపు నాకు 9 గంటలకు ఇచ్చారనుకుంటాను, 9:30 అవుతుంది. నేను వినే కొద్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తా. నేను బతకాలన్నా సావాలన్నా ఎవరి చేతిలో ఉంది? మీరు బట్టల షాప్లో బొమ్మల్లాగా, షోకేసులో బొమ్మల్లాగా కూర్చుంటే నాకు నడిపింపు ఉండదు. హైదరాబాద్లో కొన్ని బట్టల షాపులు ఓపెన్ చేసేటప్పుడు, కొన్ని కొత్తగా బట్టల షాపులు ఓపెన్ చేసేటప్పుడు కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు. దయ్యంలా ఎంటికలు వచ్చి దొండపండగలు లిప్టికేసి, కనుబొమ్మలు సన్నగా చేసి, బెత్తడి జాకెట్ వేసి ఇట్లా పెడతారు గేట్ కాడ. కదలది మాట్లాడసుడు మంద, కదలది. మీరు అట్లుండకండి, కదలండి, మెదలండి. నేను కొన్ని మాటలు వదిలిపెడతా, మీరు వదిలిపెట్టిన దాన్ని నాకు అందించండి. మీరు అందిస్తారా? ఈడ నిప్పులు మండుతున్నాయి, ఈడ పరిశుద్ధాత్మ నిప్పులు మండుతున్నాయి. చల్లారిపోయే టైంకి వచ్చింది. మీరు పిక్కడి బొగ్గులు వేస్తే ఏమవుతుంది? ఇంకొంచెం మీరు మధ్యలో బొగ్గులు వేయండి, కానీ బిందెలతో నీళ్ళు వేయకండి దల్లో. ఉసూరు మంట గదవ కింద చేతులు పెట్టుకొని ఇట్లా నిద్రపోకండి దల్లో. ఈరోజే కాదు, ఆదివారం నాడు మీ దైవసేకుడు వాక్యం చెప్తుంటే కూడా మధ్యలో ఏమేయాలి? మాట్లాడసుడు మంద. ఏమేయాలి? బొగ్గులు వేసే కొద్ది దైవసేకుడు ఏమవుతాడు? మీరు అరలో చెప్పినాడు, అరలో చెప్తే దైవసేకుడు ఏమవుతాడు? ఏదైనా జవాబు అడిగితే వెంటనే చెప్తే ఏమవుతాడు? దైవసేకుడు మండుతాడు. దైవసేకుడు మండుతట్టు ఉండాలి, కానీ మీరు మధ్యలో బిందెలతో నీళ్ళు వేయకండి. దేవునికి స్తోత్రం. అయ్యగారు ఇళ్ళక పెద్దయ్య గారు, అయ్యగారు పేరు నాకు నోరు తిరది. అయ్యగారు నాకు చాలా రోజుల నుంచి తెలుసు, చాలా మీటింగ్లలో వాడబడ్డాము. ఇంత గొప్ప దైవసేకులను ముంగట పెట్టుకొని మేము మెసేజ్ చెప్పడము, పాటలు పాడడం మాకు కుదరది. ఏది ఏమైనా పాట నేర్పిస్తా 3 నిమిషాలల్లా. ఆర్కెస్ట్రా లేట్ అవుతుంది. నేర్చుకుంటారా? ఇంత దూరం వచ్చినందుకు ఒక పాటను నేర్పించిపోతా. నువ్వు లేకుంటే ఏం చేయగలను? వచ్చా? వచ్చిన వాళ్ళు పాడండి, రానోళ్ళు నేర్చుకోండి. నీవు లేకుంటే చెయ్యగలను,
నీవు రాకుంటే కడికెళ్ళను. చప్పట్లు. నోళ్ళు లేవా? పక్షవాతం వచ్చిందా? నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కడికెళ్ళను. పాడండి. థ్యాంక్ యూ అన్న. వెనక మంద నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కడికెళ్ళను. పాడండి అందరు చప్పట్లు. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. చప్పట్లు. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా 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 యేసయ్యా. అందరు ఏసయ్య రాదా? ఏసయ్యా నోళ్ళు. వెనక మంద. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కడికెళ్ళను. ఇంకొంచెం పెంచండి. తల్లిదండ్రుల వదిలి వచ్చాను, నాకు తండ్రిగా ఉన్నావని. తల్లి తండ్రి. తల్లి తండ్రి. తల్లిదండ్రుల వదిలి వచ్చాను, తల్లిదండ్రుల వదిలి వచ్చాను, నాకు తండ్రిగా ఉన్నావని. నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా. నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా. యేసయ్యా. పాడండి పాడండి పాడండి. దేవుని మహిమపడదాం, దేవుని మహిమపడదాం. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కడికెళ్ళను. మరొకసారి. అన్నదమ్ముల వదిలి వచ్చాను, నాకు అండగా ఉన్నావని. అన్నతమి. మరొకసారి పాడదాం అందరం. అన్నదమ్ముల వదిలి వచ్చాను, నాకు అండగా ఉన్నావని. పాడండి. నాకు నా అండా నీవయ్యా, నా కొండ నీవయ్యా. సులువైన పదాలు. మరొకసారి. యేసయ్యా. అందరం పాడదాం. అందరం పాడితే ఇట్లుంటది. నీవు లేకుంటే చెయ్యగలను,
నీవు రాకుంటే కడికెళ్ళను. ఆకాశం వైపు చూస్తున్నా నాకు ఆధారం నీవేనని. మరొకసారి అందరం ఆడదాం. నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా. యేసయ్యా నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కడికెళ్ళను. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక్క చరణం ఆర్కెస్ట్రా వద్దు, మీరే వాడండి. అందుకోండి, సిగ్గుపడకండి. నీవు మీకు మంచి విశ్వాసులు, తల్లి తండ్రి అన్న తమ్మి, నీవు లేకుంటే ఒకటే చరణం. ఇంకొంచెం పెంచండి, ఇంకొంచెం పెంచండి. నీవు నాతో ఉండాలి, యేసయ్యా. తల్లిదండ్రుల తల్లి తండ్రి అంతే. నా తల్లివి నీవయ్యా, నెక్స్ట్ అన్నదమ్ముల సులువైన పదాలు, సులువైన పదాలు. నా అండా నీవయ్యా. పాడండి, కొంచెం ఎత్తండి, కొంచెం లాస్ట్. అంతే, వచ్చేసింది పాట. ఆకాశం ఆకాశం వైపు చూస్తున్నా. అంతే తల్లి, అంతే, ఎత్తండి. నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా. ఇంకొంచెం పెంచండి. యేసయ్యా. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం పెందల కాడించి ఇంకొంచెం పెందల కాడిస్తే ఇంకొక పాట నేర్పిద్దు. రేపు ఒక పాట నేర్పిస్తా, ఇవాళ ఒక పాట నేర్పిస్తా. నేను పాటకాన్ని కాదు, బోధకుని కాదు, మాటకారిని కాదు,
నాకు అక్షరం ముక్క రాదు, చదువుకోలే. చదువుకోని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా రాస్తా. తల్లి, అన్న, కొట్టుకునే పదాలు. ఈ పాట అర్థమైందంటే, ప్రభువా నువ్వు రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళనయ్యా, నేను కలుపు తీయపోయినా, నేను సముద్రంలో యాటకు పోయినా, నేను హాస్పిటల్లో ఉన్నా, నేను దిక్కుతోసని పరిస్థితిలో ఉన్నా, నీ సన్నిధి నాతో రావాల. చక్కటి అర్థవంతంతో కూడిన పాట. ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్ళిపోదాము. చెప్పాను కదా, నేను గొప్ప ప్రసంగం ఏం చెయ్య. అర్థమైన వాళ్ళు వినండి, అర్థం కాని వాళ్ళు లేచిపోండి. నేనేమనుకోను, ఎందుకంటే నా తెలంగాణ భాష కాబట్టి మీకు అర్థం కాదు. అర్థమైనా అర్థం కాకపోయినా ఒక్క మాట అన్న దేవుడు మాట్లాడును గాక. ఈ కూడిక ద్వారా ఒక్కరన్నా రక్షింపబడును గాక. సేవకుల దైవ సేవకులారా నన్ను క్షమించండి, మీకు కూడా అర్థం కాకపోతే మెల్లగా లేచిపోండి, నేనేమనుకోను. అర్థమైన వాళ్ళు వినండి. దేవునికి స్తోత్రం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, 14 చదివి పెట్టండి అమ్మా. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, 14 కొంచెం గట్టి చదువు తల్లి. ఏడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరము నుండి వ్యాపారము చేసి లాభము సంపాదించమని రండిని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. అందులో మాయమైపోయి ఆవిరి వంటి వారే. తమ్ముడు ఈకో దగ్గర, దీనికి ఈకో దగ్గర బేస్ పెంచు. కొంచెం సౌండ్ తగ్గిద్దాం, కొంచెం ఈ మైక్ సౌండ్ మాత్రం తగ్గి, ఇంకొంచెం తగ్గి. స్టాండ్ ఉంటాయి, స్టాండ్ ఆగుతలేదు. ఇంకొస్తున్నట్టుంది, ఈకో మొత్తానికి బటన్ డిసేబుల్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఉంది, ఇది చూడండి. మౌంట్ ఇరిగిపోయింది. టేప్ ఉందా? కరెంట్ టేప్ తీసుకురా నన్ను. అది పట్టుదా. హల్లెలూయా, హల్లెలూయా. పర్లేదా? తెలంగాణ మాట పాట కొత్తదనం ఉంటుంది. మాట పాట, ఒక మాట అన్న దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రాంతానికి పరిచయం చేసిన మరి అబ్రామయ్య గారు మమ్మల్ని ఎప్పుడు పోయినా మా చక్కగా చూసుకుంటాడు. చక్కటి భోజనాలు, చక్కటి ఎప్పుడు వచ్చినా మమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటాడు. మరి ఆయన చెప్పిన కాబట్టే ఈ ప్రాంతానికి మరొకసారి రావడం జరిగింది. అయ్యగారు, పెద్దయ్య గారు డేట్ అడుగుతాడు, ఇయ్యమని చెప్పాడు ముమ్మారు. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా. నాటుకోళ్ళ, బయలరు కోళ్ళ, నాటుకోడికి ఏమొస్తాయి? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నాటుకోడికి ఏమొస్తాయి? శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? కుస్తీ పట్టాలి. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? దేంతో కుస్తీ పట్టాలి? 3 విషయాలు చెప్పిన. దేంతో కుస్తీ పట్టాలి? మోకాళ్ళతో కుస్తీ పట్టాలి. దేంతో కుస్తీ పట్టాలి? ప్రార్థనతో కుస్తీ పట్టాలి. దేంతో కుస్తీ పట్టాలి? కన్నీళ్ళతో కుస్తీ పట్టాలి. ఎక్కి కెడుచుకుంటా ఆయన దగ్గర అడుగు. నాకొచ్చిన కష్టాలు మామూలు కష్టాలు కాదు, నా కన్నీళ్ళ ద్వారా నా కష్టాలన్నీ తీరిపోయినాయి. దేవునికి స్తోత్ర. ఇవాళ మీరేమేయాలి? థ్యాంక్ యూ తల్లి. మీరేమేయాలి? వెనకోళ్ళు కూడా ఏమేయాలి? మీరు బొగ్గులు ఎదురుగాక. మీరు బొగ్గులు వేస్తే జల్ది వదిలిపెడతా. ఇవాళ ఇంట్లా రేపు మంట్లా. థ్యాంక్ యూ అన్న. మీరు భోంచేయచ్చు.
ఇవాళ ఇంట్లా రేపు మంట్లా, ఇవాళ ఇంట్లా రేపు మంట్లా, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఇవాళ ఇంట్లా రేపు మంట్లా, ఇవాళ ఇంట్లా రేపు మంట్లా, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటీ ఉంది, చెవిల పెన్నుకు నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటీ ఉంది, చెవిల పెన్నుకు గ్యారెంటీ ఉంది. నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటీ ఉంది, చెవిల పెన్నుకు గ్యారెంటీ ఉంది. గుండె సూదికి గ్యారెంటీ ఉందే, నీ గుండెకు గ్యారెంటీ లేదే. గుండె సూదికి గ్యారెంటీ ఉందే, నీ గుండెకు గ్యారెంటీ లేదే. ఇప్పుడు బొగ్గులేయాలి. దేనికి గ్యారెంటీ ఉంది? థ్యాంక్ యూ. అవే బొగ్గులు. దేనికి గ్యారెంటీ ఉంది? గుండె సూదికి గ్యారెంటీ ఉంది, కానీ మనిషి గుండెకు గ్యారెంటీ ఉందా? ఉందా లేదా? మళ్ళీ ఏంది ఇడికెందుకు వచ్చిన తల్లి కార్తీక దీన్ని పెట్టుకొని కాలు దాపుకొని ఇటుకాడ చూసుకుంటాడక, లేకపోతే మనసు మమత పెట్టుకొని మనస్ఫూర్తిగా చూసుకుంటుండక, లేకపోతే జబర్దస్త్ పెట్టుకొని జబర్దస్త్గా చూసుకుంటుండక. వాస్తవం కదండి. మనం యేసుప్రభుని నమ్ముకున్నాము, బొట్టు తీసేసినాము, గాజులు తీసేసినాము, శుక్రవారం ఉపవాసం ఉంటున్నాము, ఆదివారం నాడు చర్చికి వస్తున్నాము, కష్టం వచ్చినప్పుడు ఎక్కెక్కి ఏడుస్తున్నాము, మన కష్టాజీతాన్ని పరిచర్యకి ఇస్తున్నాము. మరి లోకస్తులు విచ్చల విడిగా తిరుగుతుర్రు, ఏం తినాలంటే తింటుండ్రు, ఏం తాగాలంటే తాగుతుర్రు, ఏది చూడాలంటే చూస్తుర్రు, ఏది పట్టుకుంటే అది పట్టుకుంటుర్రు. ఒక మాటతో చెప్పాలంటే లోకస్తుల తీరు ఆడిందే ఆట పాడిందే. మరి లోకస్తులు దస్తారు, వాళ్ళ గుండెకు గ్యారెంటీ లేదు, వాళ్ళకు రక్షణ లేదు. లోకస్తులు దస్తారు, వాళ్ళ గుండెకు గ్యారెంటీ లేదు. నువ్వు రక్షణ తీసుకున్నావు, నువ్వు చచ్చిపోతావు, నీ గుండెకు గ్యారెంటీ లేదు. వాళ్ళకు నీకు తేడేంది? కానీ అందరి గుండెకు గ్యారెంటీ లేదు, కానీ రక్షణ తీసుకున్న వాళ్ళ గుండెకు గ్యారెంటీ ఉంది. మన గుండెకు గ్యారెంటీ ఉంది. మన దేవుడు చనిపోయి తిరిగి లేచిండా లేవలేదా? మనం కూడా రాకట్లా తిరిగి లేస్తామా లేమ్మా? ఇప్పుడు చెప్పండి, మన గుండెకు గ్యారెంటీ ఉందా లేదా? నా విమోచకుడు సజీవుడు. మన దేవుడు సజీవుడా సచ్చినోడా? మన దేవుడు సజీవుడు. మనము సజీవులమా సచ్చినోళ్ళమా? మనము సజీవులం. మన దేవుడు సజీవుడు కాబట్టి మనం కూడా సజీవులం. మన దేవుడు తిరిగి లేచిండు కాబట్టి మనం కూడా తిరిగి లేస్తాం. మన గుండెకు గ్యారెంటీ ఉంది. రక్షణ తీసుకున్న వాళ్ళ గుండెకు గ్యారెంటీ ఉంది. అందరి గుండె కాదు. కొంతమంది ఉంటారు నామకార్థులు, పండగ క్రైస్తవుల గుండెకు గ్యారెంటీ లేదు. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు, ఇంటి శుద్ధి, వంటి శుద్ధి, పంటి శుద్ధి, ఇల్లు కడుకుంటారు, వల్లు కడుకుంటారు, బొంతలు ఒత్తుకుంటారు, చీపిరి కట్టతోటి బూజంతా దులుపుతారు, దులిపి చింతపండు నిమ్మకాయ వేసి రాతండి బిందెలను తోమి ఇల్లు శుద్ధి, వల్లు శుద్ధి, హృదయం పాకురు పట్టిపోతుంది. అసొంటోళ్ళ గుండెకు గ్యారెంటీ లేదు. నామకార్థుల గుండెకు గ్యారెంటీ లేదు. ఇంకొంతమంది ఉంటారు, సంవత్సరాలు మందిరానికి వస్తారు, పాటలు వింటారు, ప్రసంగాలు వింటారు, కానీ రక్షణ తీసుకోరు. పాస్టర్ గారు అడుగుతాడు, ఏమమ్మా నువ్వు 2 సంవత్సరాల మందిరాన్ని రాబట్టి ఇంకెప్పుడు రక్షణ తీసుకుంటామంటే ఏమంటది, నా కూతురు పెళ్ళైనాక తీసుకుంటా, నా కొడుకు పెళ్ళైనాక తీసుకుంటా, నా బిడ్డ పెళ్ళైనాక తీసుకుంటా, నేను ఇల్లు కట్టినాక తీసుకుంటా. కొడుకు పెళ్ళి అయ్యేలోపల బిడ్డ పెళ్ళి అయ్యేలోపల పుట్టుకుమంటావు, కొడుకు పెళ్ళి అయ్యేలోపల బిడ్డ పెళ్ళి అయ్యేలోపల పుట్టుకుమంటావు. రేపు మనది కానే. ఈ మీటింగ్ అయిపోగానే నువ్వు ఇంటి దాకా వెళ్తావు, గ్యారెంటీ ఉందా? నువ్వు ఎక్కిన ఆటో 3 పల్టీలు కొడితే పుట్టుకుమంటావు. ఈ మీటింగ్ అయిపోగానే నేను హైదరాబాద్ వెళ్ళాలి, ఈ నైట్కో బస్సు ఎక్కినా, నేను ఎక్కే బస్సు మీదకి లారీ ఎక్కింది, ఆ బస్సులో నేను ముక్కలు అయిపోయినా, తుక్కడలు అయిపోయినా, ఆ బస్సు సీట్లకు అతకపోయినా, నేను ముక్కలు అయినా, తుక్కడలైనా నాకు ఒక నిరీక్షణ ఉంది. నా జీవం క్రీస్తులో దాచబడింది. ఈడ కళ్ళు మయ్యంగానే యేసయ్య వల్ల కళ్ళు తెరుస్తా. నేను రక్షణ తీసుకున్నా, నా గుండెకు గ్యారెంటీ ఉంది. అక్క, అన్నా, నీ గుండె మీద చెప్పగలుగుతావా? ఉన్న పాటన దేవుడి రాత్రి పిలుచుకుంటే ఆయన దగ్గర ఉంటాన్న నిరీక్షణ నీకుందా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? దేనికన్నా ఆయుధాలయ్యి, రక్షణకు ఆయుధాలయ్యొద్దు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందువు? ప్రపంచంలో ఏది గొప్పది?
రక్షణ గొప్పదని చెప్పండి అమ్మా. ప్రపంచంలో ఏది గొప్పది? ఆ రక్షణ నీకుందా? దేనికన్నా ఆయుధాలయ్యి, రక్షణకు ఆయుధాలయ్యొద్దు. ఒకసారి మచిలీపట్నంలో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ ముగించుకొని హైదరాబాదు పటంచెరు ప్రాంతానికి వేరే మీటింగ్కి వెళ్ళాలి. మచిలీపట్నంలో 10-12 బస్సులు ఉండకపోయేది. 7-8 సంవత్సరాల క్రితం చెప్తున్నా, 7-8 సంవత్సరాల విషయం చెప్తున్నా. 10-12 బస్సులు ఉండకపోయేది. ఎట్లన్నా విజయవాడ బెంచ్ సర్కిల్కి వెళ్ళాలి. వెళ్ళకపోతే మీటింగ్ ఆగిపోతుంది. ఎట్లన్నా వెళ్ళాలి కాబట్టి ఆ మచిలీపట్నం చివరస్తకు వచ్చి ఓ కంకర్లా రాపిన. ఆ కంకర్లా రాడు ఫుల్లుగా తాగిండు, పీకల కాడికి తాగిండు. తాగి వాడు అంటుండు, ఎడికి పోలీ, నాలుక తిరుగుతలేదు, ఎడికి పోలీ. నేనన్నా, అన్న విజయవాడ బెంచ్ సర్కిల్ పోవాలన్నా, పొద్దుగాల మీటింగ్స్ ఉందన్న, బస్సులు ఏం లేవన్నా, దండం పెడితే కొంచెం ఎక్కించుకో అన్న. అలా ఆరోడు అన్నాడు, ఎక్కి ఎక్కి అన్నాడు, ఎక్కి ఎక్కి అన్నాడు. ఈ లారోడు ఎక్కమన్నాడు కానీ నేను లారు ఎక్కితే నేను విజయవాడ దాకా పోతానని నాకు నమ్మకం లేదు. ఎందుకు వానికి నాలుక తిరుగుతలేదు. ఎక్కకపోతేనే పరిచర్య ఆగిపోతుంది, ఎక్కితేనేమో బతుకుతానన్న నమ్మకం నాకు లేదు. అరికెత్తుల పోగలాగా అయిపోయినా, ఓ మాటలు లారెక్కినా, ప్రభువా నేను లారెక్కుతున్నా, నేను బతికితే నీకు లాభం, నేను చస్తే నాకు లాభం. అందుకని పౌలు ఒక మాట అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. క్రైస్తవునికి ఏం లాభం అంట? చావు లాభం అంట. కొంతమంది ఎక్కువ బతికితే ఎక్కువ సుఖపడచ్చు అనుకుంటారు. కాదు, ఈ భూమి మీద ఎంత ఎక్కువ బతికితే అంత కష్టపడాలి. అట్లాని గ్యాస్ను పోసుకొని పుట్టుకోమనేవు, అట్లాని ఉరి పెట్టుకొని చచ్చేవు. ప్రభు మహిమార్థము, ప్రభు సాక్షిగా ఎంత తక్కువ బతికి ఆయన పిలుచుకోగానే సంతోషంగా వెళ్ళిపో. ఇక్కడ నిమ్మలమా, అక్కడ నిమ్మలమా, మాట్లాడుతుడు మంద, ఇక్కడ నిమ్మలమా, అక్కడ నిమ్మలమా. అక్కడ అత్త బాధ ఉండదు, కోడల బాధలు ఉండవు, అప్పుల బాధలు ఉండవు, రోగాల బాధ ఉండదు, వండుకోవాల తినల పండుకోవాలన్న బాధ ఉండదు. చర్చికి ఈ మాటను లారెక్కిన, ప్రభువా నేను లారెక్కుతున్నా, నేను బతికితే నీకు లాభం, నేను చస్తే నాకు లాభం. సచ్చినా సరే బతికినా సరే ఏమన్నా లారెక్కినా. ఈ లారోడు తాగిన మత్తులో 80-90 స్పీడ్లో తీసుకుపోయి రోడ్డు పక్కకు ఆగిన ఒక గడ్డి ట్రాక్టర్, గడ్డి కనిపిస్తున్న ట్రాక్టర్ కనిపిస్తలేదు, 80-90 స్పీడ్లో తీసుకుపోయి రోడ్డు పక్కకు ఆగి ఉన్న గడ్డి ట్రాక్టర్కు గిబోళమని గుద్దితే డ్రైవర్ కాళ్ళు 2 ఇరిగిపోయినాయి. ఆ గాజు పెంకలు వచ్చి డ్రైవర్ మకానికి తాకితే డ్రైవర్ మకమంతా రక్తచిత్తం అయిపోయింది. కానీ నాకు ఒక గాజు పెంక గీసుకపోలే, ఒక్క రక్తం చుక్కెళ్ళలే. ఎందుకు? యేసేకి నా తప్పని. ఆ మాట చెప్పండి అమ్మా, యేసేకి నా తప్పని. అక్క, అన్నా, ఇంకా నువ్వు బ్రతుకున్నావంటే, ఇంకా నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే దేవునికి నీతో పని ఉంది. లేదా కరోనా టైంలో ఉన్నోడు దచ్చిండు, లేనోడు దచ్చిండు, అకాలపు కాయలు రాలినట్టుగా, ఆకులు రాలినట్టుగా రాలిపోయిండ్రు. ఇంకా నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే దేవునికి నీతో పని ఉంది. ఎందుకు? నీ భర్త మారకపోతే నీ భర్తను రక్షణలో నడిపించాలని, నీ కొడుకు మారకపోతే నీ కొడుకుని రక్షణలో నడిపించాలని, నీ బిడ్డ మారకపోతే నీ బిడ్డను రక్షణలో నడిపించాలని, నీ బంధువులు రక్షణకు రాకపోతే నీ బంధువుల రక్షణ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచుండు. ఆత్మలను కొంతమందిని ఆత్మలను రక్షింపబడి మందిరానికి చేర్చాలని నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచుండు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నన్ను పరలోకి వెళ్ళాక దేవుడు అడుగుతాడు, సాయిలన్నా నువ్వు రక్షింపబడ్డాక, రక్షణ పొందుకున్నాక నా కోసం నువ్వు ఏం చేసినావని అడుగుతాడు. నేను చెప్పగలుగుతా, అయ్యా నాకు చదువు రాకపోయినా, పెద్ద పెద్ద బోధలు రాకపోయినా, మంచి మంచి పాటలు రాకపోయినా, నాకు ఇచ్చిన తలంతు, చిన్న తలంతు, అనేక ప్రాంతాలకు వెళ్ళి కొన్ని పాటలు పాడినా, కొంత సువార్త చెప్పినా, కొన్ని మాటలు చెప్పినా, కొంతమందిని రక్షణలకు నడిపించినని ఆయన బలిపీఠం కాడ నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతా. ఇక్కడున్న దైవ సేవకులు అందరూ చెప్పగలుగుతారు, ఇంతమంది నేను రక్షణలో నడిపించినని. అక్క, అన్నా, నిన్ను అడుగుతారు పనులకి వెళ్ళాక, అడగడా మాట్లాడసుడు మంద. నువ్వు రక్షణ పొందుకున్నాక నిన్ను అడుగుతాడు పనులకి వెళ్ళాక, అక్క, అన్నా, నువ్వు రక్షణ పొందుకున్నాక నా కోసం నువ్వు ఏం చేసినావని అడుగుతాడు. నువ్వేం చెప్తావు? అయ్యా ఏం చేయలేదు అయ్యా, ప్రతి ఆదివారం ఊపుకుంటొచ్చినా ఊపుకుంటావైనా. వస్తివా రామశిలక. కొంతమంది అండి సంవత్సరాలు మందిరానికి వస్తారు, ఒక్కతే వస్తుంది, ఒక్కతే పోతుంది, గొడ్డుకొరి. ఒక్కరికి సువార్త చెప్పదు, ఒక్కరి మందిరాన్ని నడిపేది, ఒక్కరి కడపత్రికేది, వస్తుంది పోతుంది. సంవత్సరాలు వాక్యం
వింటది. ఎంత తింటావో అయ్యను, సచ్చలాగా అయ్యను, ఒక్కరిని రక్షణ నడిపించు. ఒక ఆత్మను మందిరం నడిపిస్తే 1 కోటి రూపాయలు అకౌంట్లో వేసుకుంటావు. ఒక ఆత్మను మందిరం నడిపిస్తే ఒక వజ్రం నీ కిరటానికి పొతకబడుతుంది. ఏమి కష్టపడ్డా మనం ఆత్మల కొరకై అరిగిపోవాలి, కరిగిపోవాలి. ఓ చీపురి కట్టను అడుగుతానంట. చీపురి కట్ట పునరుత్థానం ఉంటే, చీపురి కట్టకు జీవం ఉంటే, చీపురి కట్ట పరలోకి వెళ్ళకి ఇట్లా అంటదంట, అయ్యా నన్ను కొత్తగా తెచ్చినప్పుడు ఇంత పొడుగున్నా. చీపురి కట్ట కొత్తగా తెచ్చినప్పుడు ఎంత పొడుగుంటుందమ్మా? ఇంత పొడుగున్నా. నన్ను రోజు ఊడిసి రోజంత కరిగిపోయినా నా వంతు నేను నమ్మకంగా చేసి మొద్దున ఇడునని చీపురి కట్ట పునరుత్థానం ఉంటే, చీపురి కట్ట పరలోకంలో సాక్ష్యం చెప్తుందంట. అక్క, అన్నా, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నాక ఇన్ని సంవత్సరాల మందిరాన్ని రాబట్టి నీ సాక్ష్యం ఏమైనా ఉందా? మందిరంలో నీ పరిచర్య ఏది? మందిరంలో నీ వంతు ఏది? ఒక్కరికైనా సువార్త చెప్పినవా? హైదరాబాద్లో ఒక అమ్ముంట సోమలక్ష్మమ్మ, వాళ్ళు గొల్లోళ్ళు, యేసు ప్రభుని నమ్ముకోలే. వాళ్ళ భర్త క్యాన్సర్ రోగం వచ్చింది. రక్తం కక్కి సన్నగా రొయ్య పీసులాగా అయిండు. ఎవరో పాస్టర్ గారు ప్రార్థన చేసిన కొబ్బరి నూనె ఇస్తే ఆ కొబ్బరిని తీసుకుపోయి నీళ్ళలో వేసి తాపితే వాళ్ళ భర్త క్యాన్సర్ రోగం మంచిగా అయింది. మంచి మనిషిలాగా అయిండు. వాళ్ళు బేల్దారి పని చేసుకుంటారు, టాప్ మేస్త్రి పని చేసుకుంటారు. అడ్డ మీదకి పోయి మనుషులు దొరికి, కూలీల దగ్గర మనుషులు దొరికి అడ్డ మీదకి పోయి 10 మందిని మాట్లాడుకొని మధ్యాహ్నం భోజనం పెట్టి వాళ్ళ భర్త ఫోటో చూపించి, నా భర్త యేసు ప్రభుని నమ్ముకోక మునుపు క్యాన్సర్ రోగం వచ్చింది, యేసు ప్రభుని నమ్ముకోక మునుపు నా భర్త ఫోటో ఇది, యేసు ప్రభుని నమ్ముకున్నాక యేసయ్య దేవుడు నా భర్తను బాగు చేసిండని వారం రోజులు సువార్త చెప్పి శనివారం నాడు పేమెంట్ ఇచ్చి అదే మధ్యరాత్రి హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు తీసుకొచ్చి నెలకు 5 బాప్టిసము, నెలకు 10 మందికి బాప్టిసము, అట్లా తీసుకొస్తూ హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు తీసుకొస్తూ ఒక్క సోమలక్ష్మమ్మ 70 మందిని రక్షణలకు నడిపించింది. ఒక్క సోమలక్ష్మమ్మ 70 మందిని రక్షణలు నడిపించింది. 3 సంఘాలు కట్టింది. చివేమన ప్రాంతము, మధ్యరాలమన్న ప్రాంతము, కేశపురం ప్రాంతము, 3 సంఘాలు కట్టింది. 3.5 సంవత్సరాలు బతికింది. దేవుడు పిలుచుకుంటే పరలోకం వెళ్ళిపోయింది. బతికినన్ని రోజులు నమ్మకంగా పనిచేసింది. 70 మందిని రక్షణలు నడిపించింది. 3 సంఘాలు కట్టింది. అక్క, నీ వంతేది? ఇంకెన్ని సంవత్సరాలు వాక్యం వింటావు? ఏ రీతిగానైనా ఒక ఆత్మనైనా మన మందిరాన్ని నడిపించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దంపంచుకోలే, నేను కూడా దంపంచుకున్నా. నాకు ఇల్లు ఉంది హైదరాబాద్లో, చిన్నది గింత ఇల్లు ఉంది, 2 రూములు ఉన్నాయి. మీకుందా లేదా? ఉందన్నమ్మా, నేను కొంచెం ఇల్లు ఉందా లేదా? ఉందనండి అమ్మా. ఇల్లు ఉందా లేదా? ఓ ఫ్రిడ్జ్ ఉందా లేదా? ఓ టీవీ ఉందా లేదా? చెప్పండి అమ్మా. ఓ మంచం ఉందా లేదా? ఓ 10 కొబ్బరి చెట్లు ఉన్నాయా లేవా? కొడుకో బిడ్డ ఉండరా లేరా? బంధువులు ఉండరా లేరా? స్నేహితులు ఉండరా లేరా? షోకో ముక్క బంగారం ఉందా లేదా? బ్యాంకులు ఇంత బ్యాలెన్స్ ఉందా లేదా? ఉంటోళ్ళకు బ్యాంకుల బ్యాలెన్స్ ఉందా లేదా? మరి ఇక్కడ అన్నీ ఉన్నాయి. టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఇల్లు ఉంది, కొడుకులు ఉండరు, బిడ్డలు ఉండరు, భూములు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, బంగారం ఉంది, బ్యాంకుల బ్యాలెన్స్ ఉంది. పరలోక బ్యాంకులు ఏమన్నా ఉందా? ఈ ఒడ్డుకి వేసుకుంటున్నావు, ఆ ఒడ్డుకి ఏమన్నా ఉందా? ఏ ఒడ్డు చెప్పండి అమ్మా, ఏ ఒడ్డు? అక్కడ సమకూర్చుకోవాలి. ఇక్కడ సంపాదించుకోవడం తప్పు కాదు, ఇల్లు ఉండడం తప్పు కాదు, ఫ్రిడ్జ్ ఉండడం తప్పు కాదు, కొబ్బరి చెట్లు ఉండడం తప్పు కాదు, ప్లాట్లు ఉండడం తప్పు కాదు. ఒక వాక్యాన్ని చదవండి, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 19-20 చదవండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 19-20 చదవండి. ఇంతసేపా? భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. కొంచెం గట్టిగా చదవండి అయ్యా. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. చదవండి అయ్యా. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అక్కడ చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు. చాలు. ఇక్కడ దంపంచుకుందంట, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారంట, చిమ్మడ తినివేస్తుందంట, తుప్పు పట్టిపోతుందంట. ఏమి సమకూర్చుకున్నా ఆత్మలనే పంట, ఆత్మలనే సంపాదన సంపంచుకుందుముగాక. మా ఇంటి మీద తుర్కాయనుండు నన్ను అడిగిండు, తుర్కాయనుండు ముస్లిం ఆయన నన్ను అడిగిండు, ఏమయ్యా నీకు 2 పిల్లలు ఉండరు, కూతురు పెళ్లికి ఎదుగుతుంది, నువ్వేమో సంచి సంఖ్యేసుకొని నెలలు బయటికి పోతున్నావు, కూతురు పెళ్లి కోసం ఏమన్నా వెనకకేసినవా అన్నాడు. కూతురు పెళ్లి కోసం ఏమన్నా వెనకకేసినవా? నేనన్నా యేసుప్రభు నమ్ముకుంటే వెనక్కేసేది ముందుకేసేది ఉండదు అయ్యో అన్న. యేసుప్రభు నమ్ముకుంటే వెనక్కేసేది ముందుకేసేది
వేస్తున్నా. ఇసోటి మీటింగ్లకు వస్తే మన కానికిస్తే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణాలు చేసి అది పరిచయలో ఖర్చు పెడుతున్నా. ఇంకేమన్నా పరకం వెలిగితే ముక్కింది బ్యాంకులు వేసుకున్నా. నా ఈ 2 బ్యాంకులు అయ్యా, ఒకటి పరలోక బ్యాంకు, ఒకటి ముక్కు కింద. మీ ముక్కల కింద ఏం బ్యాంకులు ఉన్నాయి? మాట్లాడసోడు మందా. మీ ముక్కల కింద ఏం బ్యాంకులు ఉన్నాయి? నోరు బ్యాంకు. ఏమి సంపాదించుకున్నా మనం అక్కడ ఆ ఒడ్డుకేసుకోవాలి. ఇప్పుడు ఈ కూడికలలో ఎవరెవరైతే గుప్పిళ్ళు ఇప్పిర్రో ఏ ఒడ్డుకేసుకున్నట్టు దైవసేవకుడు రూపాయి గూడబెట్టి ప్రతి పైసా ఖర్చు పెట్టి ఈ మీటింగ్లలో ఖర్చు పెడుతుండు. ఆయన ఏ ఒడ్డుకేసుకున్నట్టు, ఏ బ్యాంకులో వేసుకున్నట్టు? ఆ బ్యాంకులో అక్కడ దాచిపెట్టుకోవాలి. అక్కడ దాచిపెట్టుకుంది తుప్పు పట్టిపో దొంగలు కన్నవేసి దొంగిలించారు, చిమ్మడ తినివేయేది. హైదరాబాద్లో మా దైవసేవకుడు ఉంటాడు, అబ్రాం కేడిఎస్. మ్యారేజ్ చేసుకోలే, 1000 సంఘాలు కట్టిండు. ఆయన చర్చికి 7000 మంది వస్తారు. ఆదివారం నాడు కానుక 1,50,000 రూపాయల కానుక, 1,50,000 రూపాయల కానుక. 1,00,000 రూపాయలకు తక్కువ రాదు. ఆయన 4.5 సంవత్సరాలు ఉపాసం ఉండు, మంచినీళ్ళు తాగుకుంటా. 4.5 సంవత్సరాలు ఏం తినకుంటే దేవుడు తీసుకుంటే వెళ్ళిపోయాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన చచ్చిపోయినప్పుడు సమాధి పెట్టకు డబ్బులు లేవు. ఆయన చచ్చిపోయినప్పుడు పూలదండకు డబ్బులు లేవు. ఆయన ఎక్కడ ఏ బ్యాంకులు వేసుకుండు? ప్రతి రూపాయి ప్రభు పరిచర్య కోసం ఖర్చు పెట్టిండు. ప్రతి పైసే సంఘాల కోసం ఖర్చు పెట్టిండు. పరలోక బ్యాంకులో దాచుకొని వెళ్ళిపోయాడు. పరలోకం వెళ్ళిపోయాడు. అక్కడ దాచిపెట్టుకోవాలి. ఆ ఒడ్డుకు వేసుకోవాలి మనం. ఏ ఒడ్డుకు? అందరు చెప్పాలి. ఏ ఒడ్డుకు? పరలోకం అనే ఒడ్డుకు. ఆత్మలనే సంపాదన, ఆత్మలనే పంట సంపంచుకుందుముగాక. అర్థమైన వాళ్ళు చేయొద్దండి. నన్ను బతికించిండ్రు, థ్యాంక్ యూ అన్న. మగోళ్ళు చాలా చక్కగా వింటుండ్రు, థ్యాంక్ యూ అన్న. అర్థమైనా అర్థం కాకపోయినా వినండి, చదువుకోనోన్ని. ఒక ముక్కన్న అర్థమవుతుంది. అర్థమవుతున్నామా? ఒక ముక్కన్న అర్థమవును గాక. దేవునికి స్తోత్రం. ఇవాళ ఇంట్లా రేపు మంట్లా, ఇవాళ ఇంట్లా రేపు మంట్లా. ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే. చప్పట్లు ఎంత కూర్చున్నారు బట్టచాపల బొమ్మలాగా. నువ్వు తొడిగే చెప్పులకు గ్యారంటీ, చెవిల పెన్నుకు గ్యారంటీ. నువ్వు తొడిగే చెప్పులకు గ్యారంటీ, చెవిల పెన్నుకు గ్యారంటీ. ఏ గుండె సూదికి గ్యారంటీ ఉందే, నీ గుండెకు గ్యారంటీ లేదే. ఏ గుండె సూదికి గ్యారంటీ ఉందే, నీ గుండెకు గ్యారంటీ లేదే. ఇవాళ ఇంట్లా రేపు మంట్లా, ఇవాళ ఇంట్లా రేపు మంట్లా. ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే. ఎంఏ చదువులు చదివే అన్నా, బిఏ చదువులు చదివే అన్నా. ఎంఏ చదువులు చదివే అన్నా, బిఏ చదువులు చదివే అన్నా. ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు బీటి పాలురా. ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు బీటి పాలురా. నీ ఖండాలన్నీ కాటి పాలురా, సంపద అంతా సౌడు పాలురా. నీ ఖండాలన్నీ కాటి పాలురా, సంపద అంతా సౌడు పాలురా. దేవునికి స్తోత్రం. నన్ను తప్పుపట్టకండి. ఇక్కడ చాలామంది యూత్ ఉండ్రు. ఏమయ్యా చదువుకోవడం తప్ప, ఎంఏ చదవడం తప్ప, బిఏ చదవడం తప్ప, కలెక్టర్ అవడం తప్ప, ఇంజనీరింగ్ తప్ప, డాక్టర్ చదవడం తప్ప, చదువుకోవడం తప్పు కానీ, కొంచెం బొగ్గులేయండి అమ్మా, చదువుకోవడం తప్పు కానీ నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా నీకు యేసు ప్రభు రక్షణ లేకపోతే, యేసయ్య రక్షణ లేకపోతే, ఎంఏ చదువులు ఏటిపాలు, బిఏ చదువులు బీటిపాలు, కండలన్నీ కాటిపాలు, సంపద అంతా సౌడు పాలు. ఒక్క మాటతో చెప్పాలంటే ఇంత బతికింటే కదా వచ్చినట్టు. ఏం లేకపోతే, థ్యాంక్ యూ అన్న, అందరు చెప్పండి. ఏం లేకపోతే 100 ఎకరాల పొలం ఉన్నోడు గొప్పడా, రక్షణ ఉన్నోడు గొప్పడా? 1 కోటి రూపాయల కొంపు ఉన్నోడు గొప్పడా, రక్షణ ఉన్నోడు గొప్పడా? మనకున్న రక్షణ అంట 10 మంది సీఎంల కన్నా గొప్పదంట, 1 కోటి పట్టు చీరల కన్నా గొప్పదంట. మన ఆస్తి ఏందో తెలుసా? క్రైస్తవుని ఆస్తి మన రక్షణే మనకు ఆస్తి.
మన ఆత్మీయతనే మనకు ఆస్తి. క్రైస్త అక్క అన్న, నీకు ఏ ఆస్తి లేకపోయినా సరే, 100 కొబ్బరి చెట్లు లేకపోయినా సరే, 10 రొయ్యల చెరువులు లేకపోయినా సరే, పత్రుల బంగారం లేకపోయినా సరే, మంచి కొంప లేకపోయినా సరే, 2 ఆస్తులు కలిగి ఉండాలి క్రైస్తవుడు. రక్షణ అనే ఆస్తి, రక్షణ అనే ఆత్మీయతనే ఈ 2 ఆస్తులు కలిగి ఉండాలి. చెప్పాను కదా, 100 తులాల బంగారం లేకపోయినా సరే, 100 కొబ్బరి చెట్లు లేకపోయినా సరే, 10 రొయ్యల చెరువులు లేకపోయినా సరే, 1 కోటి రూపాయల కొంప లేకపోయినా సరే, పత్రుల బంగారం లేకపోయినా సరే, 2 ఆస్తులు కలిగి ఉండాలి. రక్షణనే, థ్యాంక్ యూ అన్న, రక్షణనే ఈ మందకి ఏమైంది, రక్షణనే ఆత్మీయతనే ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఓ ప్రధానమంత్రి కన్నా, ఓ రాష్ట్రపతి కన్నా, 100 ఎకరాల పొలం ఉన్నోని కన్నా, 1 కోటి రూపాయల కొంపుల్లోని కన్నా మనము ధన్యులం. నీకు చెయ్యి ఉందా, పక్షపాతం వచ్చిందా, నీకు రోషం ఉందా, ఇట్లా వచ్చిందా, ఇట్లా అన్నానమ్మా, ఇట్లా అయిందా, పక్షపాతం వచ్చిందా, ఇట్లా అన్నానమ్మా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఇట్లానండి మనము, మీరు చెప్పాలి ధన్యులు అనాలి, మనము ధన్యులం అనాలి, మనము ఇంకొంచెం గట్టిగా, మనము ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఓ కలెక్టర్ కన్నా, ఓ సీఎం కన్నా, 100 ఎకరాల పొలం ఉన్నోని కన్నా, 1 కోటి రూపాయల కొంపు ఉన్నోని కన్నా, ఓ ప్రధానమంత్రి కన్నా, ఓ రాష్ట్రపతి కన్నా మనం ధన్యులమా కాదా? ప్రధానమంత్రికి అన్నీ ఉండొచ్చు, మంచి భోజనం ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, లగ్జర్ లైఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ రక్షణ లేదు. అక్క నీకేమి లేకపోవచ్చు, మంచి భోజనం లేకపోవచ్చు, కారం మెతుకులు నీ బ్రతుకుతున్నవేమో, నీకు రక్షణ ఉంది. నువ్వు నిజంగా ఒక ఎమ్మెల్యే కన్నా, ఎంపీ కన్నా, ప్రధానమంత్రి కన్నా మనము ధన్యులం. మన ఆస్తి ఇంకొకటి మన ఆస్తి ఈ 2 ఆస్తులను సంపాదించుకో. ముమ్మారు చెప్తున్నా, నీకు ఏ ఆస్తి లేకపోయినా సరే, భూమి మీద మంచి కొంప లేకపోయినా సరే, ఈ 2 ఆస్తులు కలిగి ఉందిముగాక. నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు, రేపు నా సాక్ష్యం చెప్తా. తుపాకీ ఎద్దడం, తుపాకీ పట్టుకొని తిరిగేటోడిని, నక్సలిజం పాటలు పాడేటోడిని. మా అమ్మ ప్రార్థనను బట్టి నేను రక్షణలోకి వచ్చిన. మా 3 అన్నదమ్ములు రక్షణ, మా నడిపన్న మా పెద్దన్న రక్షణలోకి వచ్చిర్రు. మా నడిపన్న ఇంతెత్తుంటాడు, దున్నపోతు లాగా ఉంటాడు, ఎర్రగా ఇంతెత్తుంటాడు, సినిమాక్టర్ లాగా ఉంటాడు. హైదరాబాద్లో కండలు పెంచుకునే జిమ్ ఉంటుంది. ఆ జిమ్లో పోయి ఆ బండి గిరికల్లాగా ఉంటుంది, దాన్ని ఊకి ఇట్లా లేపుతూ ఉంటాడు. నేను చూస్తూ ఉంటాను, అద్దంలోకి వెళ్ళి కండలోడు ఏం చేస్తున్నాను. దాన్ని గంట సేపు లేపితే ఈ దున్నపోతుకు చెమట రేటు వస్తాయి. చెమటలు రాగానే గట్టుకొస్తాను, నిలువుట అద్దాలు పోయి కండలు చూసుకుంటాడు. ఈ చెయ్యిని ఇట్లా అంటాడు అద్దంలో, ఈ చెయ్యిని ఇట్లా అంటాడు, ఈ చెయ్యిని ఇట్లా అంటాడు. ఈ బాడీ వాడు ఎన్ని గుడ్లు తింటాడు, రోజుకు 35 గుడ్లు తింటాడు. చికెన్ తింటే 3 కిలోల చికెన్ తింటాడు. పెద్దోడిని తింటే 2 కిలోల పెద్దోడిని తింటాడు. పెద్దోడు మీకు తెలియదేమో, పెద్దోడిని తింటే 2 కిలోల పెద్దోడిని తింటాడు. పెద్దోడు తెలుసా మీకు? పెద్దోడిని తింటే 2 కిలోల పెద్దోడిని తింటాడు. చపాతీ తింటే 25 చపాతీ తింటాడు. ఎక్స్ట్రా అయిపోయినాక టవల్తో చెమటంతా తుడుచుకొని, షర్ట్ వేసుకొని, అంగి తొడుకొని, ఇక రోడ్డు పన్న నిక్కి నడుస్తాడు. మనం 2 చేతులు ఇట్లా పట్టుకొని నడుస్తాం కదా, మన 2 చేతులు ఇట్లా పెట్టాడు. ఇట్లా సంకలాల రోకల బండలు పెట్టినట్టుగా సంకలాల రోకల బండలు ఇట్లా పెట్టి రోడ్డు పన్న నిక్కి. ఎందుకంటే ఆయన కండలు మనం చూడాలంట, వాని బాడీ మనం చూడాలి. ముఖం పట్టుకొని మనం అడిగిన, అరే ఎందుకు పోయే కాలం, నువ్వు 35 గుడ్లు తిన్నా, 3 కిలోల చికెన్ తిన్నా, 2 కిలోల పెద్దోన్ని తిన్నా, 25 చపాతీలు తిన్నా, నీకు యేసు ప్రభు రక్షణ లేకపోతే ఈ రాత్రి దస్తే నీ ఆత్మ నరకంలో కాలుతుందిరా, నీ కండలన్నీ కాటిపాలరా. ఎందుకు మురుస్తున్నారా కండలు చూసుకొని? ఒరే ఎచ్చల పడకరా, రొచ్చల పడతావు, ఏతుల పడకరా, ఎల్లెంకల పడతావు. ఏసయ్యని నమ్ముకోరా, నీ గుండెకు గ్యారెంటీ ఉంటుందంటే మన రక్షణలోకి వచ్చిండు. అక్క యేసు ప్రభు రక్షణ లేకుండా ఎంత ఉన్నా అంతా సున్నా. యేసు ప్రభు రక్షణ కలిగి ఓ పూర్వ గుడిసెలో ఉన్నా మనము ధన్యులమా కాదా? 100 ఎకరాల పొలం ఉన్నోడు గొప్పడా, రక్షణ ఉన్నోడు గొప్పడా? 1 కోటి రూపాయల కొంపు ఉన్నోడు గొప్పడా, రక్షణ ఉన్నోడు గొప్పడా? 100 తులాల బంగారం ఉన్నాము గొప్పమా, రక్షణ ఉన్నాము గొప్పమా? రక్షణ, ఆ రక్షణ నీకుందా? రక్షణ లేకపోతే రక్షణకి సిద్ధపడు.
రేపు మనది కాదు. మనిషి జీవితం నీటి బుడగ లాంటిది, ఆవిరి లాంటిది, కుండ లాంటిది, నీడ లాంటిది, ఇసురు వెళ్ళి తిరిగి రాని గాలి వంటిది. నేను ఎక్కువ కర్నూలు ప్రాంతానికి ఎక్కువ వెళ్తా. కర్నూలులో పచ్చజొన్న రొట్టెలు తింటారు, పచ్చజొన్న రొట్టెలు. వాళ్ళకి సువార్త చెప్తా, అన్న యేసుప్రభుని నమ్ముకో అన్న, రేపు మనది కాదన్నా, సస్తే నరకానికి వెళ్తామని సువార్త చెప్తుంటే వాళ్ళు అంటారు, నేను చస్తా అండ్రి ఇప్పుడు, నేను పచ్చజొన్న రొట్టెలు తిని గట్టి ఎట్లా అక్క అన్న, నువ్వెంత గట్టిగున్నా, ఎంత బిర్రుగున్నా నీటి బుడగవు. ఏ బుడగా? నీటి బుడగ ఎంతసేపు ఉంటుందండి? నీళ్ళ మీద వెళ్తూ 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 పట్. నువ్వెంత బలంగున్నా, ఎంత బిర్రుగున్నా, పిట్టుకున్నా నీటి బుడగవని మర్చిపోకు. దేనికన్నా ఆయుధాలయ్యి, రక్షణ కాయుధాలయ్యకు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన చేయడలా ఎలా తప్పించుకొనగలవు? రక్షణ నిర్లక్ష్యం చేయకు. ఇంకొక చరణం పాడి, ఇంకో 2 చరణాలు పడి దైవసేకులకి ఇచ్చేస్తా. అమ్మ అర్థమవుతున్నది చేయొద్దండి ఒకసారి. థ్యాంక్ యూ అన్న, నన్ను బతికించిండ్రు. దేవునికి స్తోత్రం. నేను విస్తారంగా ఏం బోధించా. ఇంకో 2 చరణాలు బడదులేస్తా. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు సాక పోతారే. హే, మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు బీరు పోస్తారే. హే, మనిషి ప్రేమలో స్వార్థం ఉందిరా, యేసు ప్రేమలో స్వార్థం లేదురా. మనిషి ప్రేమలో స్వార్థం ఉందిరా, యేసు ప్రేమలో స్వార్థం లేదురా. ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. హే, మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు సాక వస్తారే. హే, మనిషి ప్రేమలో స్వార్థం ఉందిరా, యేసు ప్రేమలో. థ్యాంక్ యూ గారు. దేవునికి స్తోత్రం. సాక అర్థమైందా? అర్థం కాలేదు. తెలంగాణ భాష. ఏ భాష? సాక. అర్థం అనండి. సాక అంటే మన రోజుకి ఏమంటారు? చిన్న కర్మ. థ్యాంక్ యూ తల్లి. చిన్న కర్మ అంతే అంటారా? మా తెలంగాణ ప్రాంతంలో చిన్న దినాలు పెద్ద దినాలు అంటారు. చిన్న కర్మ రోజు పెద్ద కర్మ రోజు ఏం చేస్తారంటే, సచ్చినోడు ఏంది ఇడ్డలు వండుకపోతారు. సచ్చినోనికి ఏది పానమో, కోడికూర పానం అయితే కోడికూర వండుకపోతారు, ఏటకూర పానం అయితే ఏటకూర వండుకపోతారు, రొయ్యలు పానం అయితే రొయ్యలు వండుకపోతారు. వానికి ఏం వండుకపోతారంటే, పెద్దోడిని గుండెకాయలు, కార్జము. ఎవరికి గుండెకాయలు, కార్జం మెత్తటి తీసుకుపోయి మంచి దగ్గర చేసి, ఫ్రై చేసి, దగ్గర చేసి, సమాధి కాడ 3 ఇస్తరాకులు వేసి ఇంత ఎత్తి పెడతారు. మా తెలంగాణలో మీకు రోజు పెడతారమ్మా? చెప్పండి అమ్మా, పెడతారా? ఇంత ఎత్తి పెట్టి తెలంగాణలో కళ్ళు తాగితే కళ్ళు వస్తారు ఇస్తరాకుల కాడ, కోడరు తాగితే కోడరు వస్తారు, బీరు తాగితే బీరు వస్తారు. వాడు సచ్చినోడు బీడి కట్ట తాగితే ఆ బీడి కట్ట ఆ ఇస్తరాకు కాడ పెడతారు. మా తెలంగాణ ప్రాంతంలో మంచుకున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, కానీ సచ్చినాక సాక పోస్తారు, బీరు పోస్తారు, కళ్ళు పోస్తారు. మా తెలంగాణ ప్రాంతంలో వాడు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్నా సరే, ఆడు చచ్చిపోయి ఒకటి ఇల్లు చూసుకొని ఇంట్లో చచ్చిపోయినవారు. ఇంట్లో చచ్చిపోతే దయ్యమా ఇల్లని తిరుగుతాడని, కొంపకు దరిద్రమని దయ్యమా ఇల్లని తిరుగుతాడని, కొనవుప్పుడున్నాక గొంతులో పానముండగా సచ్చిన కుక్క నిడిసినట్టు ఈడ్చి బయటేస్తారు. ఈడ్చి బయటేసి ఇంటి మీద ఒక టెంట్ వేసి ఈ సచ్చినోని వరిగడ్లు వేస్తారు. వీడు సచ్చినోడు వరిగడ్ల నీరు కట్టలేక వండుకుంటే ఆ సచ్చినోడు నోరు తెరిచి నోట్లో బీడి పెడతారు. చుట్టు తాగితే చుట్టు పెడతారు, బీడి తాగితే బీడి పెడతారు. సచ్చినోడు నోట్లో బీడి పెట్టి ఏడుస్తారు. ఎట్లా ఏడుస్తారంటే, అన్నా నీకు బీడి అంటే పానం అన్న, బీడి తాగుదురాయే. అన్నా నీకు సుట్టంటే పానం అన్న, సుట్ట తాగుదురాయే. ఆడు పాస్వాన్లోడు సచ్చినోడు వరిగడ్లకి వెళ్ళేసి బీడి తాగుతాడంట. ఆడు వరిగడ్లకి వెళ్ళేసి దిగ్గులేసి బీడి తాగితే బతికినోడు ఉంటాడమ్మా? ఆడు వరిగళ్ళకి వెళ్ళేసి దిగ్గులేసి చుట్ట తాగితే బతికినోడు ఉంటాడా? మంచుకున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, కానీ సచ్చినాక సాకు పోస్తారు, బీరు పోస్తారు, కళ్ళు పోస్తారు. ఇంకొంతమంది మా తెలంగాణ ప్రాంతంలో శవంకాడు ఏడుస్తారు. ఎట్లా ఏడుస్తారంటే, ఒక్కో అక్క నువ్వు ఎట్లా పోతి, ఒక్కో అక్క ఆమె ఎట్లా పోయిందో నువ్వు చెప్పిపోవాలంట. నేను గిట్ల పోతున్నా ఆమె ఎట్లా పోయింది నువ్వు చెప్పిపోవాలంట.
ఇంకొంతమంది ఏడుస్తారు మా తెలంగాణ ప్రాంతంలో. ఎట్లా ఏడుస్తారంటే, ఓరి మల్లిగో మల్లిగా నాకు కళ్ళు దాపిచ్చేటోడరా మల్లిగా, ఇప్పుడెవడు దాపిస్తారా మల్లిగా. వీడు మల్లిగాడు సచ్చినందుకు ఏడుస్తలేడు, దేనికోసం ఏడు వాడంట వీని కళ్ళు దాపించాడంట, ఇప్పుడు నాకు కళ్ళు ఎవరు దాపిస్తారని కళ్ళు కోసం ఏడుస్తుండు. ఇంకొంతమంది ఏడుస్తారు మా తెలంగాణ ప్రాంతంలో. ఎట్లా ఏడుస్తారంటే, ఊరి కొడుకో కొడుకా ఒక మాటన్న చెప్పి పోతిరో కొడుకో, ఒక్క మాట చెప్పి పోతిరో. ఆడు చచ్చిపోయే ముంగట ఒక మాట చెప్పి చచ్చిపోవాలంట. సావు చెప్పి వశానికి వస్తుంది, ముసలానికి వస్తుంది, పొడుగోనికి వస్తుంది, పొట్టేవానికి వస్తుంది, ఎమ్మెల్యేకి వస్తుంది, ఎంపీకి వస్తుంది, రాజుకి వస్తుంది, రాణికి వస్తుంది, ఉన్నోనికి వస్తుంది, లేనోనికి వస్తుంది. సావుకు జాలి కనికరం ఎటువైపు నుంచి వస్తుందో, ఏ గడియలు వస్తుందో, ఏ రీతికి వస్తుందో, ఏ గడియలు వస్తుందో. ఒక ఆమె భర్త చచ్చిపోయిందంట. ఒక ఆమె భర్త చచ్చిపోతే శవాన్ని తీసుకొని పోతుర్రాట. శవాన్ని తీసుకుపోతుంటే భర్త మీద ప్రేమతోటి ఈమె శవాన్ని ఎంతకు తీసుకుపోని ఇస్తలేదంట. అమ్మో నా దేవుడు దాన్ని రొమ్మంతా గుద్దుకొని శవానికి అడ్డం తిరుగుతుందంట. పెద్దవంతులంతా అన్నారంట, అమ్మో భర్త మీద ఎంత ప్రేమ ఉంది చూడు, సాయంత్రం దాకా శవాన్ని చూసుకొని మనస్ఫూర్తి ఏడ్చుకుంటామని సాయంత్రం దాకా శవాన్ని అట్టి పెట్టి వెళ్ళిపోయారు పెద్ద మనుషులు. మళ్ళీ సాయంత్రం కాగానే శవాన్ని తీసుకుపోతుంటే మళ్ళీ తీసుకుపోని ఇస్తలేదంట. శవానికి అడ్డం తిరుగుతుందంట. శవాన్ని ఎత్తుకపోతున్న కాళ్ళందుకు గుంజుతుందంట. అమ్మో నా దేవుడు దాన్ని రొమ్మంతా గుద్దుకొని శవానికి అడ్డం తిరుగుతుందంట. పెద్దవంతులంతా అన్నారంట, అమ్మ తీసుకుపోని ఇస్తలేవు కాబట్టి ఈ 2 రోజులు పెట్టుకొని దేవిని, ఎవరిని ఈ 2 రోజులు పెట్టుకొని దేవిని అని పెద్ద మనుషులు శవాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారట. ఈ లోపల 3 రోజులు అయిపోయిందంట. 3 రోజులు అయిపోగానే శవం కాడికి వెళ్ళి దూరం పోయి నడుముకున్న కొంగు తీసి కళ్ళ నీళ్ళు దుడుచుకొని ఇవంటుందంట, అమ్మో అమ్మో నా దేవుడు వాసన కొడుతుండు, తీసుకుపోండి అమ్మో, నా దేవుడు వాసన కొడుతుండు అమ్మో. ఏమైండు చెప్పండి అమ్మా, ఏమైండు? నువ్వు చచ్చినా నేను చచ్చినా సచ్చినాక సచ్చిన చేప కన్నా రేటు ఉంది లేదా? ఎండిన చేపకు రేటు, ఎండిన రొయ్యకు రేటు. నువ్వు చస్తే ఎవడనుకుంటాడా? సచ్చిన చేపకు రేటు ఉంది, ఎండిన చేపకు రేటు ఉంది, సచ్చిన రొయ్యకు రేటు ఉంది. నువ్వు చస్తే ఎవడన్నా కొంటాడా? రూపాయి కొంటాడా? 5 రూపాయలు కొంటాడా? ఉత్తగా తీసుకపో. ఒక మాటతో చెప్పాలంటే, నువ్వు చచ్చినా నేను చచ్చినా సచ్చినాక దున్నపోతు తోలన్నా దేనికన్నా పనిచేస్తుంది. దున్నపోతు తోలన్నా పనిచేయదా? నీ తోలు నా తోలు, నువ్వు దీనికి చికెన్ బిర్యానీ పెట్టినా, మటన్ బిర్యానీ పెట్టినా, రొయ్యల బిర్యానీ పెట్టినా, దమ్ బిర్యానీ పెట్టినా, కుండ బిర్యానీ పెట్టినా, పెద్దోని దగ్గర చేసి పెట్టిన చెప్పాను కదా. దున్నపోతు తోలన్న దేనికన్నా పని చేస్తుంది. నీ తోలు నా తోలు కొంతమంది కొంచెం ఎర్రగుంటే ఆగారు, ఎప్పుడు చూసినా అర్థం కాడా. నువ్వు ఎంత నల్లగా ఉంటే అంత మేలు. నీ జోలికి ఎవడు? నీ మొక్క మీద యాసిడ్ ఎవడు? నా బిడ్డ తార డబ్బా, నా బిడ్డ జీడి గింజ, నా బిడ్డ జోలికి ఎవడు? అందములో అపాయం ఉంది, జాగ్రత్త. అందం మోసకరం, సౌందర్యం అందం ఉండడం తప్పు కాదు. అందాన్ని చూసుకొని కట్ల పళ్ళగా మెలికలు తిరగొద్దు. మనసుల ప్రేమలో స్వార్థం ఉంది కానీ యేసయ్య ప్రేమలో స్వార్థం ఉందా అమ్మా? మనిషి ప్రేమ నీ మొక్క మీద యాసిడ్ పోస్తుంది, మనిషి ప్రేమ నీ ఎంటబడి నీ గొంతుకు వస్తుంది. నా యేసయ్య ప్రేమ నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. పెళ్లిగాని యవనస్తులారా పడితే యేసయ్య ప్రేమలో పడు, పడితే యేసయ్య చేతిలో పడు. నువ్వు కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, నేను ఎంటాడన్నా పడుతుండవు మాటికి నిన్ను ప్రేమిస్తున్నా నీ ఎంట పడతావని చెప్పు. ఒర్ర ఎదవా, నేను చిన్నప్పటి నుంచి ఒక ఆయనని విపరీతంగా ప్రేమిస్తున్నారా, ఆయన ఉండగా నిన్నెట్లా ప్రేమిస్తారా? ఎదవా అన్న ఎదవ చెప్పు. ఆయన ఎవరు? నువ్వు జిక్కేదాకా కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా నీ ఎంటబడి నిన్ను పొగుడుతాడు. నువ్వు జిక్కేదాకా జామ పండు అంటాడు, అరటి పండు అంటాడు, మాడి పండు అంటాడు, అలనేడు పండు అంటాడు. నువ్వు లేకపోతే బతకంటాడు, సస్తంటాడు, సావరా రే ఊరి పెట్టుకొని సావరా మొద నష్టపోడా. నిన్ను పొగుడుతాడు.
వాని పోడతల జిక్కినామనుకో, ఇంకా జిక్కితే బల్సర్ బండి మీద ఎక్కించుకుంటాడు, ముద్దెత్తు బండి మీద ఎక్కించుకుంటాడు, ఇక సినిమా చూపిస్తాడు, ఐస్ క్రీమ్ తినిపిస్తాడు, బిర్యానీ తినిపిస్తాడు, నిన్ను తిప్పుతాడు 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 తిప్పి తిప్పి వాని మోజు మొత్తం తీరినాక నువ్వెవరో నాకు అంత అయిపోయినాక చర్చిలకు వచ్చి బబ్బన్న లల్లన్న ఈ రోజులు మంచి రోజులు, చాలా చెడ్డ రోజులు. పాపం అందుబాటులోకి వచ్చింది, పాపము చేతిలోకి వచ్చింది. అందుకని అది వచ్చేది పోయేదే డొక్కుపోను, ఏం రాదు, ఎప్పుడు చూసినా ఇదే పోను. నంద్యాల ప్రాంతంలో 12 ఏళ్ళ అబ్బాయి, 13 ఏళ్ళ అబ్బాయి, 14 ఏళ్ళ అబ్బాయి, 9 ఏళ్ళ అమ్మాయిని పాడు చేసి రాళ్ళు కట్టి ఒక కాలువలో పడేసిండు. పోలీసులు దీనికి అంతటి కారణం ఎట్లా చేసిరంటే, మా అమ్మ ఫోన్లో చూసి ఇదంతా చేసినామని చెప్పిండ్రు. దీనికి అంతటి కారణం ఏది? చాలా చెడ్డ రోజులు ఇవి. చెల్లే, పడితే యేసయ్య ప్రేమలో పడదుగాక, యేసయ్య చేతిలో పడదుగాక. ఏ వయసు నమ్మద్దంట, 12 ఏళ్ళ వయసు నమ్మద్దు, 13 ఏళ్ళ వయసు నమ్మద్దు, 14 ఏళ్ళ వయసు నమ్మద్దు, 15 ఏళ్ళ వయసు నమ్మద్దు, 16 ఏళ్ళ వయసు నమ్మద్దు. ఒక మాటతో చెప్పాలంటే 60 సంవత్సరాల ముసలాన్ని కూడా నమ్మద్దు. నన్ను క్షమించండి మాట అంటున్నందుకు. 60 సంవత్సరాల ముసలాన్ని పట్టుకొని మాట్లాడి ఏమంటాడు, తాత నువ్వు పెళ్లి చేసుకుంటావా తాత అంటే, ముసలాడు ఏమంటాడు, ఇప్పుడు ఎవరిస్తారు నాకు పిల్లను అంటే, ఇస్తే చింత దచ్చినా రోగానికి మందు ఉంది, పాపానికి మందు. కళ్ళున్నంత వరకు కామాసక్తి ఉంటుంది, శరీరం ఉన్నంత వరకు శరీర కోరికలు ఉంటాయి అనుకోకండి. కళ్ళున్నంత వరకు కామాసక్తి ఉంటుంది, శరీరం ఉన్నంత వరకు శరీర కోరికలు ఉంటాయి. ఈ శరీరాన్ని ఏ రోజు కారోజు సిలువేయాలి, ఏ రోజు కారోజు దీన్ని మెడ విరవాలి. బాప్టిజం తీసుకోగానే పరిశుద్ధంగా మారిపోతావా? పాపం చేయవా? పాపం ఉండదా? దేవునికి స్తోత్రం. ఎవరి ప్రేమలో పడాలి, ఎవరి చేతిలో పడాలి? ఇంత ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము ఎక్కడ వెళ్ళాలన్నా విజయవాడ రైల్వే స్టేషన్లో వెయిటింగ్ చేస్తాం. ఒకనాడు శ్రీకాకుళం వెళ్ళాలి, 1 గంటన్నర ట్రైన్ లేట్ ఉంది. ఇంకొక బ్రదర్ శ్యామ్ బ్రదర్, నెల్లూరు నుంచి శ్యామ్ బ్రదరు అంత దూరంలో కుర్చీలో కూర్చుండు, నేను ఇంత దూరంలో పూటపాటు మీద బండల మీద పండుకున్నా. ఓ పిచ్చి అమ్మాయి 10-18 సంవత్సరాలు ఉంటుంది, ఎర్రగుంది, స్నానం చేయక ఎంటికలన్నీ పిడిసి కట్టిపోయినాయి, బట్టలు మాసిపోయినాయి. మా ఇద్దరి మధ్యలో వచ్చి పండుకుంది. 2 చెప్పులు నెత్తి కింద పెట్టుకొని, ఇదో చెప్పు అదో చెప్పు, 2 చెప్పులు ఒకటి కాదు 7 వచ్చుకుందా తల్లి, ఇదో చెప్పు అదో చెప్పు నెత్తి కింద పెట్టుకొని పండుకుంది. నాకు దోమలు కరుస్తున్నాయి, నిద్ర పడతలేదు. మధ్యరాత్రి పండు ముసలోడు, తెల్లటి గడ్డము, సాధు వస్త్రాలు వేసుకొని మధ్యరాత్రి వచ్చి ఆ పండుకుంటున్న అమ్మాయిని చెంప మీదకి వెళ్ళి పట్టున కొట్టిండు. కొట్టగానే ఆ పాప దిగ్గులు లేచింది. లేచిన అమ్మాయితో ఆ పండు ముసలోడు ఇట్లా అంటుండు, దూరం పోయి ఇట్లా అంటుండు లేవగానే. ఏమన్నట్టు మీకు తెలియదా? గంజాయి దాదారా అంటుండు. 2 ఏళ్ళతో ఏం తాగుతారు? మాట్లాడతాడు మంద. గంజాయి దాదారా అంటుండు. గంజాయి మత్తులకు దింపి అమ్మాయిని పాడు చేద్దామని చూసిండు. అమ్మాయి పిచ్చిదే కానీ బల రోషం గలది. నెత్తి కింద చెప్పు తీసి ఒరే అన్నది. నా రక్తం పులికించింది, నా రోగం కొక్కరించినాయి. పిచ్చిదే కానీ తన జీవితాన్ని చెల్లే, పిచ్చిదానికి ఎంత రోషం ఉంది, నీకెంత రోషం ఉండాలి. తల్లులారా, మీ ఇంట్లో పెళ్లికి ఎదిగిన ఆడపిల్లుంటే మగ పిల్లలు ఎక్కువ ఇంటికి రానివ్వకండి. వస్తే ఎందుకు వచ్చినావు, నీతో మా పాపతో ఏం పని అని అడగండి. ఇవి చాలా చెడ్డ రోజులు, మంచి రోజులు కాదు. ఏ వయసును నమ్మరాని రోజులు. పాపం అందుబాటులోకి వచ్చింది, పాపం చేతులకు వచ్చింది. నాకు అందుకని వచ్చేది పోయేది. మొన్న మెదక్ చర్చ్ కాడ రంగంపేటలో మీటింగ్ ఉంది. మెదక్ చర్చ్ కాడ బస్సు దిగి హోటల్లో టిఫిన్ చేద్దామని హోటల్లో టిఫిన్ చేసి టేబుల్ మర్చిపోయినా. ఇస్తుంటే టేబుల్ మర్చిపోయినా. 4 గంటల దాకా దీన్ని ఎవడు ఎత్తకపోలే. 4 గంటల దాకా దీన్ని వాక్యం చెప్పి భోంచేసి నిమ్మలంగా వచ్చి చూస్తే నేను ఏడబెట్టిన ఆడికెళ్ళి జరపలే. ఎందుకు దీంట్లో ఏమి? తల్లులారా, మీ అమ్మాయి తల్లి ఇక్కడ కూర్చుంది, కూతురు ఇక్కడ కూర్చుంది. కూతురు ఫోన్ వచ్చింది. నీ కూతురు ఫోన్ వచ్చినప్పుడు నీ కూతురు నీ ముంగట మాట్లాడాలి. ఫోను మాట్లాడాలా వద్దా? మాట్లాడకుండా సందులకో గుంజులకో ఉరికి, ఇంటి మీదకో మీదకో ఉరికింది అనుకో, హలో అని ఇట్లా పోయింది అనుకో, పోతుందమ్మ పోతుంది. ముళ్ళ మూట కట్టుకొని వెళ్ళిపోయినాక బబ్బన్న అల్లా. చాలా చెడ్డ రోజులు,
పడితే యేసయ్య ప్రేమలో పడదుగాక, యేసయ్య చేతిలో పడదుగాక. అందరి ప్రేమలు మారిపోతాయి. నా యేసయ్య ప్రేమ మారుతుందా? నీ కొడుకు ప్రేమ మారుతుందా ఉంటుందా? నీ బిడ్డ ప్రేమ, నీ భర్త ప్రేమ, స్నేహితుల ప్రేమలు, విశ్వాసుల ప్రేమలు, దైవసేవకుని ప్రేమ, నా యేసయ్య ప్రేమ మారుతుందా? ఎప్పుడన్నా మారిందా? కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళంట, కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగా ప్రేమించుకుంటారంట. ఇట్లా పిలుచుకుంటారంట కొత్తగా పెళ్ళైనప్పుడు. ఎట్లా పిలుచుకుంటారు కొత్తగా పెళ్ళైనప్పుడు? అనే తేనే అనండి. కొత్తగా పెళ్ళైనప్పుడు అనే తేనే అనండి అమ్మా. అనే అని ఎప్పుడు? కొత్తగా పెళ్ళైనప్పుడు అని. ఏమేమి తక్కువనా? ఏమండి ఏమండి అని అని 2 నెలలు, ఒక 6 నెలలు అయినాక అసాయి పద్మవస్తానా. భర్త ప్రేమ మారిపోలే? చెప్పండి అమ్మా. నా యేసయ్య ప్రేమ మారిందా? కొత్తగా పెళ్లి చేసుకొని కొత్త కోడలు అత్తగారింటికి వస్తుంది. కొత్త కోడలు అంట్లు తొమ్ముతుంటే అత్త ఏమంటుంది? అమ్మో తోమొద్దే, అమ్మో తోమొద్దే. బట్టలు ఉతుకుతుంటే అమ్మ ఉతుకొద్దే, కౌసుకుతుంటే అమ్మ ఊకొద్దే, అన్నం వంతుంటే వండొద్దే. ఏ కోడలు ఏ కోడలు? 2 నెలలు అయినాక ఉతుకో ఉతుకో, కడుగు కడుగు, దున్న పొద్దానా పొద్దుగాలే. అత్త ప్రేమ మారిపోలే? భర్త ప్రేమ మారిపోలే? నా యేసయ్య ప్రేమ ఎప్పుడన్నా మారిందా? చెల్లి పడితే ఆయన ప్రేమలో పడు, పడితే ఆయన చేతిలో పడు. నా ఎమ్మడి ఒక బాబు వస్తాడు, డప్పు కొట్టడానికి వస్తాడు. ఈ బాబు కాదు, ఇంకొక బాబు కోతి. 24 గంటలు ఫోన్ మాట్లాడతాడు, రాత్రి 2 గంటల దాకా ఫోన్ మాట్లాడతాడు. ఇప్పుడు నెంబర్ ఇస్తా, ఫోన్ చెయ్యి, బిజీ రాకపోతే 2000 రూపాయలు ఇస్తాను, నా జేబులకి వెళ్ళి తీసిస్తా. 24 గంటలు బిజీ బిజీ బిజీ. ఊకే కోప్పడతా. ఏమరా రే, మీ నాన్న దశ సేవంతా నువ్వే చేయాలి. 24 గంటలు ఫోన్ మాట్లాడతావు. ఫోన్ చేయితో పట్టుకుంటే చేయి గుంచరా, పెప్కాలు తెచ్చి చెవు కంటూ పెట్టుకో, ఇట్లా మంచిగా తెల్లందాకా పండుకొని మాట్లాడుకోవచ్చు అని కోప్పడతా. ఉన్నాడు వైజాగ్లో మీటింగ్ ఉంది, ఈ బాబు రాకపోతే ఆ బాబు తీసుకొని పోయినా ఎమర్జెన్సీ ఫోన్ వచ్చినట్టుంది. అక్కడ ఫోన్ మాట్లాడడానికి స్థలం లేదు. నా ముంగడే మాట్లాడితే తిడతాడని దొడ్లకు పోయి మాట్లాడుతుండు. ఫోను దొడ్లకు పోయి మాట్లాడుతుండు. అర్ధగంట అవుతుంది బాత్రూంలోకి వెళ్ళాడు. నేనేం తానం చేయాలి, మీటింగ్కి సిద్ధపడాలి. గంట అవుతుంది బాత్రూంలోకి వెళ్ళాడు. నీడికి సచ్చిండా ఎవరా, బాత్రూంలో పక్షవాతం గిట్లా వచ్చిందిరా ఎవరని ఆ బాత్రూమ్ డోర్ కాడ దగ్గర పోయి చెవ్వెట్టింటున్నా. బాత్రూంలో కూర్చొని ఫోన్ మాట్లాడుతుండు. ఏం మాట్లాడుతుండు అంటే ఫోను ఫండ్ ఫండు, ఓ ఫండ్ ఫండు, బంగారం బంగారం, ఫండ్ ఫండు. వీడు పండు పండు అన్నాడు. 2 వారాల తర్వాత వాడే అంటుండు ఫోన్లో, పాస్ వన్లదానా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవింది. పండేమాయే పండేమాయే. చూడండి, భర్త ప్రేమ మారిపోయింది, అత్త ప్రేమ మారిపోయింది, స్నేహితుల ప్రేమలు. నా యేసయ్య ప్రేమ ఎప్పుడన్నా మారిందా? చెల్లె ఆయన ప్రేమలో పడదుగాక, ఆయన చేతిలో పడదుగాక. ఇంకొక చరణం పడదులేస్తా, లాస్ట్ చరణం. దేవునికి ఇంటారా తింటారా? వినబుద్ధి అవుతుందా? చేయొద్దండి ఒకసారి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మంచిగున్నప్పుడు మంచినీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు సాకవోస్తారే. హే, మంచిగున్నప్పుడు మంచినీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు బీరు పోస్తారే. మనిషి ప్రేమలో సార్థం ఉందిరా, యేసు ప్రేమలో సార్థం లేదురా. మనిషి ప్రేమలో సార్థం ఉందిరా, యేసు ప్రేమలో సార్థం లేదురా. ఇవాళ ఇంకా రేపు మంట్లా, ఇవాళ ఇంకా రేపు మంట్లా, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. అంతా నాదని ఆరాట పడతావు, కాని దానికి కాలు దూవుతావు. అంతా నాదని ఆరాట పడతావు, కాని దానికి కయ్యం చేస్తావు. పుట్టినది దిగంబరిగా నీవు పూచిక పుల్లా తీసుకెళ్ళవే. పుట్టినది దిగంబరిగా నీవు పూచిక పుల్లా తీసుకెళ్ళవే. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం బొగ్గులేయండి, ఇంకొంచెం బొగ్గులేయండి. మనం వచ్చినాక మన ఇంటేమన్నా వస్తుందమ్మా? వస్తుందా రాదా? ఏం రాదు. ఎందుకు వచ్చిన వాడికి? నువ్వు రక్షణ తీసుకున్నావు, లోకస్తులు రక్షణ తీసుకోలే. మనిషి ఎమ్మట్టి 2 వస్తాయి. నాది పల్లెటూరు పరిచర్య, చదువుకోనోడిని. లంబడోళ్ళ మధ్యలోకి ఎక్కువ వెళ్తా, బంజారా, వైజాగ్, అరకు ప్రాంతాలకు ఎక్కువ వెళ్తా. వాళ్ళకు లంబడోళ్ళకు, చదువురాని ప్రజలకు
ఏలియా గురించి, ఎలీషా గురించి, మోసే గురించి, దావీదు గురించి చెప్తే అర్థం కాదు. నేను కథల్లాగా చెప్తా ఉంటాను, వాళ్ళకి అర్థమయ్యేటట్టు. మనిషి ఎమ్మట్టి రెండే రెండు వస్తాయి. ఎన్ని చెప్పండి అమ్మా? ఆ రెండుటి గురించి వదిలేస్తా. ఒక ఆయనకి పెళ్ళి అయిందంట. పెళ్ళి అయినాక 40 సంవత్సరాలక పిల్లలు కాలేదంట. 41 సంవత్సరానికి పుట్టక చక్కటి బాబు పుట్టిండంట. పుట్టక బాబు పుట్టింది కాబట్టి తొట్టాలు లేస్తప్పుడు, ఉయ్యాలు లేస్తప్పుడు, పేరు పెట్టేటప్పుడు చుట్టాలను, బంధువులు, స్నేహితులు అందరిని ఇచ్చిందంట. పుట్టక నాకు బాబు పుట్టిండు, మా బాబు పేరు పెట్టాలి, ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి, మీకు నచ్చిన పేర్లు, మంచి పేర్లు రాసివ్వండి అని అందరికి చిన్న వైట్ పేపర్ స్లిప్పులు ఇచ్చిండట. పేరు పెట్టడానికి వచ్చిన వాళ్ళందరూ చిట్టీలు రాసి ఇచ్చిండట. నీ కొడుకు పేరు పలాన్ పెట్టి, వెంకటరెడ్డి పెట్టు, బాలరెడ్డి పెట్టు, నర్సిరెడ్డి పెట్టు, పోచిరెడ్డి పెట్టు, నర్సిరెడ్డి పెట్టని పేరు పెట్టడానికి వచ్చిన వాళ్ళందరూ చిట్టీలు రాసి ఇచ్చిండట. ఇక్కడున్న తండ్రి అందరు చిట్టీలు చదివి ఎవరు రాసి ఇచ్చిన పేరు పెట్టలేదట. ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకుండంట. కొడుకు పేరు ఏం పేరు పెట్టుకుండంట? కొడుకు పేరు బంగారం అని పేరు పెట్టుకుండట. ఏం పేరమ్మా? కొడుకు పేరు ఏం పేరు? మన కొడుకే బంగారం. కూర్చుంటే బంగారం, లేస్తే చాలామంది చిన్నపిల్లలు చూసి మురిసిపోతారు. చిన్నగా ఉన్నప్పుడు మురిసిపోతారు. ఏం పండు అంటే జామ పండు, అరటి పండు, అల్లనేరేడు పండు. నీ వజ్రం ఏం చేస్తుందో తెలుసా? ముసలుగా అయినాక మంచం మీద వండుకుంటే లేనిదారా కొడుక అంటే పండుకోర ముసలుని కట్టితోటి వడిసిపోతుంది మా సెకండ్కి వెళ్ళి. అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డే, గడ్డం వస్తే గడ్డపార. అంతేగా తల్లి? అడ్డం వేసుకున్నప్పుడే చెప్పండి అమ్మా, అడ్డం వేసుకున్నప్పుడే గడ్డం వస్తే. నాకు కూడా ఉంది గడపార. మీకు లేవా గడపారలు? లేవా? గంజివేయని గడపార, అన్నం పెట్టని గడపార. ఈ బంగారం 2 సంవత్సరాలకు అంబాడు పెద్దగైందంట. మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ పుట్టిండ, మళ్ళీ కొడుకే పుట్టిండట. మళ్ళీ యథావిధిగా పేరు పెట్టినప్పుడు మళ్ళీ అందరిని పిచ్చినాట. చుట్టాలను, బంధువులు, స్నేహితులు అందరిని పిచ్చినట్ట. పుట్టక నాకు 2వ కొడుకు పుట్టిండు, నా కొడుకు 2వ పేరు కూడా పెట్టాలి, ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి, మీకు నచ్చిన పేర్లు రాసివ్వండి అని అందరికి చిట్టీలు ఇచ్చిరట. మళ్ళీ అందరు చిట్టీలు రాసి ఇచ్చిరట. నీ కొడుకు పేరు పలాంది పెట్టని మళ్ళీ అందరు చిట్టీలు చదివి ఇక్కడున్న తండ్రి ఎవరు రాసిచ్చిన పేరు పెట్టలేదట. మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకుండాట. ఈయన పేరు ఏం పేరు పెట్టుకుండాట? ఎండి అని పేరు పెట్టుకుండాట. ఏం పేరమ్మా? పెద్దోని పేరు, చిన్నోని పేరు. ఇప్పుడు 2 ఉన్నాయి ఇంట్లో. కూర్చుంటే బంగారం, లేస్తే మీ చెవులకు లేదా? గుంజుకపోనమ్మా నేను. మెడకు లేదా? ముక్కుకు లేదా? హైదరాబాద్లో కొంతమంది వేసుకుంటారు పుసలు తాడు, బంగారు తాడు, 6 తులాలు పుస్తకాలంట. బర్రె గొలుసులాగా ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది. అది ఏదన్నా పెళ్లికి వస్తేనన్నా, ఫంక్షన్కి వస్తేనన్నా కొంగు మీద వేసుకొని చూపిస్తుంది. నాది 6 తులాలు, నాది 6 తులాలు. పక్కామకేమో తాడే ఉంటుంది. తాడు నవ్వు సూరు అంటది. అక్క నీ తాడే నీకు మేలు. తాడు మేళ, గొలుసు మేళ. బంగారం ఉండడం తప్పేమి? కొంతమంది ఏడుస్తుంటారు, అందు బర్రె గొలుసు, నాకు మేక గొలుసు కూడా చెప్పేవా? అక్క నీకు మేక గొలుసొద్దు, బర్రె గొలుసొద్దు, నీ తాడే నీకు మేలు. నీ జోలికి ఎవడు? నీ గొలుసెవడు? నీ గొలుసెవడు? అదంతా చెప్పి నీకు టైం లేదు. ఈ ఎండి కూడా ఒక 2 సంవత్సరాలకు అంబాడు పెద్దగైందంట. మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ పుట్టింట, మళ్ళీ కొడుకే పుట్టిండట. ఈ 3వ ఎట్ట పుట్టిండంట. ఈ కారంగా గుజ్జలు ముఖం పెట్టుకొని, పెడక ముఖం పెట్టుకొని, దయ్యం ముఖంలాగా వంకర మీద వేసుకొని పెట్టిండట. ఈసారి పేరు పెట్టడానికి ఎవరు లేదంట. మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకుండట. ఈయన పేరు ఏం పేరు పెట్టుకుండట? పాపం అని పేరు పెట్టుకుండట. ఏం పేరమ్మా? పెద్దోని పేరు, నడిపోని పేరు, చిన్నోని పేరు పాపం. మనం చేసే పాపం. బంగారం పెద్దగైంది, ఎండి పెద్దగైంది, పాపం పెద్దగైంది. 3 పెద్దగైనరు, 3 కొడుకులు పెద్దగైనరు. తండ్రి వయసు అయిపోయింది, ముసలోడాయండు, చచ్చిపోయి ముంగట, జీవగంచి వచ్చే ముంగట, కొనబుప్పినగా, గొంతులో పనమండంగా తండ్రి బంగారాన్ని పిలిచిండట. కొడుకా బంగారము, బంగారం అని పెంచుకున్న కొడుకా, ఇవాళ రేపటి నేను చచ్చిపోతట్టున్నారా, నిన్ను ఇడిసిపెట్టి నిన్నొక్కని సమాధిలోకి ఎట్లా పోతా కొడుకా? నాకు సమాధిలో నిన్నొక్కని ఉండరా, నువ్వు నా ఎమ్మర్రారా, మన ఇద్దరం కలిసి సమాధిలో పోదని బంగారాన్ని తెచ్చిండట. అప్పుడు బంగారం అంటుందంట, ఏ ఎంత బంగారం అయితే నీ అమ్మ నిన్నెందుకు వస్తారా? నీ టైం అయిపోయింది, నువ్వు వారన్నాడట. నీ బంగారం వస్తానదా? చెప్పండి అమ్మా. బంగారం రానన్నది కాబట్టి ఎండిని పిలిచిందట. కొడుకా బంగారం అని పెంచుకుంటే బంగారం రానంటుందిరా. ఎండి నీ కాలు మొక్కుతాను, నువ్వన్నారా మన ఇద్దరం కలిసి సమాధులకి వెళ్ళిపోదామంటే ఎండి అంటుందంట. నీ అమ్మ నిన్నెందుకు వస్తారా? నిన్ను పెళ్లి చేసుకుంది, పిల్లలుగా నేను చాలా రోజులు బతికేది ఉంది, నీ టైం అయిపోయింది డాడీ టాటా. బంగారం రానన్నది కొంచెం బొగ్గులేండి అమ్మా. బంగారం రానన్నది ఇప్పుడు ఎవడుండు?
పాపం అంటున్నాడు వాళ్ళ నాన్న, పాపం అంటున్నాడు వాళ్ళ నాయనతోటి, పాపం అంటున్నాడు వాళ్ళ నాయనతోటి, నాయనా బంగారం రాకపోని, ఎండి రాకపోని, నాయనా నీ అమ్మ నేను వస్తా, అరే నువ్వు నా ఎమ్మటొద్దురా, వస్తా నాయన. ఇప్పుడు ఏమొస్తుంటుంది? నువ్వు రక్షణ తీసుకోకపోతే నీ పాపం నీ ఎంటొస్తుంది, నువ్వు రక్షణ తీసుకుంటే నీ రక్షణ నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. మనిషి ఎమ్మటి రెండు వస్తాయి, ఒకటి పాపం అనండి, ఒకటి ఇంకొకటి ఏం తీసుకెళ్తావు? 2 రోజుల కూడికలలో ఏం తీసుకెళ్తావు? నీకు 100 ఎకరాల పొలం ఉంటే నీ సొంత జాగా 2.5 గజాలు, నీకు 10 తులాల బంగారం ఉంటే నువ్వు చచ్చినాక నీ ముక్కుకు 10 తుల ముక్కుపులు ఉండనిస్తారమ్మా? నీ ముక్కు నువ్వు చచ్చినాక నీ ముక్కు పుడుకుంది అనుకో, పక్క వాళ్ళు ఏడుస్తుంటారు, అమ్మో నా దేవుని అమ్మ పోతుంది, నా దేవుని అమ్మ ఏడ్చుకుంటేనే ముక్కు పుడక తీసేళ్ళు, ముక్కు పుడక తీయి వస్తలేదు, చాకు తెచ్చిపోయి ఓమ్మో అదతులమే మొత్తం అంత ముక్కు పుళ్ళు ఉంచరు. ఒక మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినాక నీ చేతిలో తాగేసిన వాటర్ బాటిల్ కూడా ఉంచరు. ఒక మాటతో చెప్పాలంటే నీ నీడే నీ ఎమ్మడి రాదు. 2 వస్తాయి. ఏంటి ఏం తీసుకెళ్తావు? నువ్వు చచ్చినాక నీ బంగారాన్ని తీసుకుంటారు, నీ వెండిని తీసుకుంటారు, నీ పాపాన్ని ఎవరు? అర్థమైందమ్మా? సులువైన విషయాలు చెప్తున్నా, లోతుగా చెప్తలేను. నీ బంగారాన్ని తీసుకుంటారు, నీ వెండిని తీసుకుంటారు, నీ పాపాన్ని ఎవరు? నీ భర్త తీసుకుంటాడా? నీ బిడ్డ తీసుకుంటాడా? నీ పాపము నా పాపము నా యేసయ్య తీసుకోలేదా? మనం చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల మేకులు, మనం కాళ్ళతో చేసిన పాపానికి ఆయన కాలాల మేకులు, మనం కళ్ళతో చూసిన చెడ్డ చూపులకు ఆయన తల మీద ముళ్ళ కిరీటము, మనం శరీరంతో చేసిన పాపానికి ఆయన వల్లంతా 39 కొరడ దెబ్బలు కొట్టిండ్రు. చేతుల నుంచి రక్తమైంది, కాళ్ళ నుంచి రక్తమైంది, తల నుంచి రక్తమైంది, శరీరంలో రక్తం అంతా పోయింది. ఇంకేమన్నా 10 చుక్కల గుండెలు ఉందేమో, అది కూడా పక్కల బెల్లం పడిస్తే గుండె పగిలి మొత్తం ఇచ్చేసిండు. ఒక్క చుక్క రక్తం దాచుకుండా నేను 40 రోజులు ఉపాసన చేసేటప్పుడు దేవుడిని ఒక ప్రశ్న అడిగిన, ప్రభా ఈ మట్టి మనిషి కోసము భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడవు, విశ్వము పట్టని దేవుడవు, సమస్తాన్ని చేసిన దేవుడవు, ఈ మట్టి మనిషి కోసము ఇంతగా ఎందుకు తగ్గినవని ఎక్కి ఏడుచుకుంటా కింద దొల్రి ఓ చిన్న పిల్లగాళ్ళగా ఎక్కి ఏడుచుకుంటా అడిగిన. ఏడుచుకుంటూ అడిగితే ఈ మట్టి మనిషి కోసము చేతుల్లో మేకలు ఎందుకు కొట్టించుకున్నావు, కాళ్ళల్లో మేకలు ఎందుకు కొట్టించుకున్నావు, తల మీద ముళ్ళకెట్టం ఎందుకు పెట్టించుకున్నావు, వల్లంతా దెబ్బలు ఎందుకు తిన్నావు, మకం మీద ఎందుకు ఉమ్మిపించుకున్నావని ఎక్కి ఏడిసి దేవుడిని అడిగితే దేవుడు మాట చెప్పిండు నాకు, కన్న ప్రేమ కోసము అంతగా తగ్గిన. ఇట్నే వినిపించిండు సరందారు నాకు, కన్న ప్రేమ కోసము అంతగా తగ్గిన. అది ఏ ప్రేమ? ఆ మాట చెప్పండి అమ్మా నాకు. ఏ ప్రేమ? కాకి పిల్ల కాకికే, దొంగోడైనా లంగోడైనా తన కొడుకు తనకే. ఈ తల్లికి 2 కొడుకులుండ్రు, ఓ కొడుకు తప్పిపోయిండు. బంధువులు ఎతుకుతారా? స్నేహితులు ఎతుకుతారా? విశ్వాసులు ఎతుకుతారా? ఎవరు ఎతుకుతారు? తల్లి ఎతుకుతుంది కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని, అయ్యో నా కొడుకు ఎక్కడ పోయిండు. అది ఏ ప్రేమ? కన్న ప్రేమనండమ్మా. ఏ ప్రేమ? కన్న ప్రేమ కోసం, నీ కోసం, నా కోసం అంతగా తగ్గిండు, తన ప్రాణాన్ని పెట్టిండు. చాతగాక చేతుల్లో మేకులు కొట్టించుకోలే, చాతగాక కాళ్ళ మేకులు కొట్టించుకోలే, చాతగాక నెత్తి మీద ముళ్ళకెట్టం పెట్టించుకోలే, చాతగాక వల్లంత దెబ్బలు తినలే. నీ కోసం, నా కోసము, నువ్వు నేను నరకానికి వెళ్ళొద్దని, నువ్వు నేను పరలోకంలో ఉండాలని కన్న ప్రేమ కోసము అంతగా తగ్గిండు. అది ఏ ప్రేమ? ఆ మాట చెప్పండి అమ్మా. ఏ ప్రేమ? కన్న ప్రేమ. 33 కోట్ల దేవతలు ఏమన్నారంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. తప్పు చేసినోడిని కొట్టండి, చంపండి, తీసుకుపోయి నరకంలో అన్నాడు. నా యేసయ్య ఏమన్నాడు? నేను పాపుల కోసమే. అది ఏ ప్రేమ? కన్న ప్రేమ. కాబట్టి 33 కోట్ల దేవతలు ఏమన్నారంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. తప్పు చేసినోడిని కొట్టండి, చంపండి, తీసుకుపోయి నరకంలేండి, అందరిని నరకంలేని చెప్పిండ్రు. నా యేసయ్య ఏమన్నాడంటే నేను పాపుల కోసమే వచ్చిన, నేను పాపులను ప్రేమించనీకి వచ్చిన. అది కన్న ప్రేమ. దేవునికి స్తోత్రం. ఏం తీసుకెళ్తావు? మాట్లాడతలేదు చూడు మంద. ఏం తీసుకెళ్తావు?
రక్షణ తీసుకొని వెళ్దువుగాక. అక్క వద్దక్క, పాపాన్ని తీసుకొని వెళ్ళకు. అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నీ కొబ్బరి చెట్లు పోతాయి, నీ రొయ్యల చెరువు పోతాయి, నీ కొంప పోతుంది. నీ పాపం నిన్ను వదిలిపెట్టదు. నీ పాపం నిన్ను వదిలిపెట్టది. పాపం భయంకరం. పాపాన్ని తీసుకెళ్ళకు. పాపాన్ని విడిచిపెట్టి రక్షణ తీసుకొని వెళ్దుగాక. అయిపోయింది. దేవునికి స్తోత్రం. అంతా నాదని ఆరాట పడతావు, కానీ దానికి కయ్యం చేస్తావు. హే, అంతా నాదని ఆరాట పడతావు, కానీ దానికి కాలు తూగుతావు. పుట్టినది దిగంబరిగా నీవు పూచిక పుల్లా తీసి. ఒకసారి అల్లో చెప్పండి, మంచి అల్లో. అర్థమైన వాళ్ళు చెప్పండి. ఇలా చెప్పాను కదా, ఇంకొక 2 నిమిషాలు వింటారా? మీ వంతు వదిలిపెడతాను. వింటారా? నాకు 9:30కి ఇచ్చారు, నేనేం చేయలేను. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పాను కదా, చచ్చిన చేప కన్నా రేటు ఉందనండమ్మా. చచ్చిన చేప కన్నా, ఎండిన చేప కన్నా, ఎండిన రొయ్య కన్నా, దున్నపోతు తోలన్నా, నీ తోలు నా తోలు. కానీ నువ్వు బ్రతుకున్నప్పుడు ఎంత విలువైన దానివో తెలుసా? ఎప్పుడు బ్రతికున్నప్పుడు విలువైన దానివి, చచ్చిపోతే నీకు విలువ లేదు. మా బంధువులు ఒక ఆయన కోట్లకు అధిపతి, యేసుప్రభు నమ్ముకోలే. 18 సార్లు బట్టలు మార్చుకుండు. ఇది ఓపెన్ మీటింగ్, యూట్యూబ్ వెళ్తుంది, అవన్నీ విషయాలు చెప్పలేను. 18 సార్లు బట్టలు మార్చుకుండు. గురువులకే పరమ గురువు, కోటేశ్వరుడు. బట్టలు ఉన్నంతసేపు తాగాడు, బట్టలు తీసేస్తే తాగుతాడు. పుల్లు తాగి 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 లివర్ ఖరాబ్ అయిపోయింది, నల్లగా దుబ్బలాగా అయింది. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి వేసుకొస్తే ఆ డాక్టర్ ఆయన కూర్చుని పెట్టి మాట్లాడయ్యా, తాగి తాగి నీ లివర్ పాడైపోయింది, నువ్వు కొన్ని రోజులు బతకాలంటే వేరే వాళ్ళ లివరు 2 ఏళ్ల మందం కట్ చేసి నీకు ఆపరేషన్ చేస్తే బతుకుతావు. నీకు కలిసే లివరు అది దొరకంగా నీకు ఆపరేషన్ చేస్తావు, లివర్ కోసం నువ్వు ప్రయత్నం చేయని ఈయన చెప్పిర్రు. ఈ 2 ఏళ్ల మందం లివర్ దొరకనికి పడరా అని పాటలు పడ్డాడు. స్నేహితులను అడిగిండు, బంధువులను అడిగిండు, అన్ని హాస్పిటల్ తిరిగి చెప్పిండు, నాకు 2 ఏళ్ల మందం లివర్ కావాలి, 50 లక్షలు ఇస్తున్నాడు. దొంగతనంగా లివర్ అమ్ముకుంటూ ఉంటారంట. ఈ లివర్ ఇచ్చినోడు చచ్చిపోడంట. మంచి భోజనం చేస్తే 2 నెలల లోపల లివర్ పెరిగిపోతుందంట. దొంగతనంగా లివర్ అమ్ముకుంటూ కూడా అడిగిండు, నాకు 2 ఏళ్ల మందం లివర్ కావాలి, 50 లక్షలు ఇస్తున్నాడు. అన్ని హాస్పిటల్లో ఇంటర్నెట్లో పెట్టిండు, ఫేస్బుక్లో పెట్టిండు, లివర్ దొరుకుతలేదు, దగ్గరికి అవుతా ఉండు, లివర్ దొరుకుతలేదు, దగ్గరికి అవుతా ఉండు. ఏ దిక్కు లేకపోతే దేవుడే. అప్పుడే 2 నెలలు అయిపోయింది. 2 నెలలకు 75 లక్షలు అయిపోయినాయి. యేసుప్రభు దగ్గర రానికంట డబ్బన్న పోవాలి, జబ్బన్న రావాలి. మాట్లాడ చూడు మంద. డబ్బన్న పోవాలి, ఈ 2 రాకపోతే దేవుని దగ్గర రాం. వస్తామా? నేను అట్లొచ్చినోడిని. పోలీసు వాళ్ళు ఇంటర్గేషన్ చేస్తే ఆ దెబ్బలకు తట్టుకోలేక జైల్లో ప్రార్థన చేస్తే దేవుడు నన్ను నడిపించిండు. చెప్పాను కదా, ఈయన దగ్గరికి అవుతా ఉండు. మా ఇంటి కూడా తల్లి బిడ్డ చర్చికి వెళ్తారు. ఎలిపిన నుంచి గోల్కొండ ఎప్పుడైనా చర్చికి వెళ్తారు. తల్లి బిడ్డలు చక్కటి భక్తి పరులు. భర్తనేం పుల్లు తాగుతారు, డ్రింకర్. ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది, అన్నా మేమిద్దరం పరలోకం వెళ్తే మా నాయన నరకానికి వెళ్తాడన్నా, తాగి తాగి సస్తట్టుండన్నా, మా నాయన రక్షణ తీసుకొని ఎప్పుడు చచ్చిపోయినా చింత లేదన్నా, మా నాయన రక్షణ కోసం ప్రార్థన చేయడని ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది. నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేది. ఎక్కడ మీటింగ్ లేకపోతే గృహాన్ని దర్శించి ఆ ఇంటిని దర్శించి ఓ సువార్త పాంప్లెట్ ఇచ్చి, అంకుల్ తాగుడు మానేసి అంకుల్, యేసుప్రభుని నమ్ముకో అంకుల్, గుడికి రా అంకుల్ అని సువార్త చెప్తుంటే వినకపోయేది. పాంప్లెట్ ముద్దలాగా చేసి నా ముఖం మీద కిసిరి కొట్టి ఎఫ్ఆర్ దేవుళ్ళాడు గివులాడు, ఎఫ్ఆర్ దేవుళ్ళాడు ఇట్లా నూకేసేది. ఎంత చెప్పినా వినకపోయేది. తాగి 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 పక్షవాతం వచ్చింది. ఏమొచ్చింది? పక్షవాతం అంటారా మీరు? పక్షవాతం వచ్చింది. ఏమంటారమ్మా? పక్షవాతం వచ్చింది. మూతి ఇట్లా వంకర పోయింది, పెడకపోయింది, ఇట్లా పోయింది. 2 చేతులేమి ఇట్లా విని, చేతులు ఇట్లా విని, కాళ్ళు ఇట్లా విని. ఇప్పుడు వస్తుండు మందిరానికి. నేను తెచ్చుకొస్తా, నమ్ముకుంటే గొప్పకని నీళ్ళు దేవుడు నన్ను తెచ్చిపోతాడు, నన్ను ఇప్పుడు కొడుతున్న సపాటు ఇట్లా. ఇప్పుడు కొడుతున్న సపాటు ఎప్పుడు వస్తా అంటుండు? ఎప్పుడు మంచిగా ఉన్నప్పుడు రావంటే వచ్చిండా? కొంతమంది మంచిగా ఉన్నప్పుడు మారా అంటే మారరు. పక్షవాతం అన్నా రావాలి, కడుపులో 3 కిలో గడ్డన్నా, క్యాన్సర్ రోగం అన్నా, కట్ల పామన్నా, ఇవి రాకపోతే దేవుని దగ్గర రాను. ఇక దగ్గరికి అవుతా ఉండు. వాళ్ళ తమ్ముడు యేసుప్రభు నమ్ముకుంటూ ఎబ్రోన్ చర్చికి వెళ్తాడు.
వాళ్ళ తమ్ముడు హాస్పిటల్ మంచం కాడికి వచ్చి, అన్నా చిన్న చిన్న పిల్లలు ఉండన్నా, నువ్వు చచ్చిపోతే పిల్లలాగమవుతారన్నా, యేసు ప్రభుకు ప్రార్థన చేయండి అన్నా, లివర్ దొరుకుతుందన్నా, దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నకు సువార్త చెప్పడం స్టార్ట్ చేసాడు. మంచం మీద ఉండి ఆ మెడకున్న రుద్రాక్ష దండలని పక్కకు పెట్టి వచ్చిరాని ప్రార్థన వారం రోజులు చేసిండు. వారం రోజులకు ఓ బాబు యాక్సిడెంట్ అయింది, 21 సంవత్సరం ఉంటాడు, యాక్సిడెంట్ అయింది, బ్రెయిన్ డెడ్ అయిపోయింది. అదే యశోద హాస్పిటల్కి వేసుకొచ్చిర్రు. ఆ బాబు తల్లిదండ్రులు కూర్చుంటే మాట్లాడమ్మా, మీ బాబు బ్రెయిన్ డెడ్ అయిపోయింది, మీ బాబు బతకడు, మీ బాబుకున్న అవయవాలు వేరే వాళ్ళకి ఇస్తే నలుగురికి పానం పోసినాడు అవుతాడు, నలుగురు బతికిచ్చినాడు అవుతాడు. ఒకరికి లివర్ అవసరం ఉంది, ఒకరికి కిడ్నీ అవసరం ఉన్నాయి, ఒకటి గుండె అవసరం ఉంది, ఒకటి కండ్లు అవసరం ఉన్నాయి. ఈ 4 అవయవాలకు మీకు ఎన్ని డబ్బులు కావాలని రేటు కడితే ఈ 4 అవయవాలకు 4.5 కోట్లు తీసుకుర్రు. 1,20,20,00,000 పెట్టి లివర్ తీసుకుండు, ఆపరేషన్ చేసుకుండు. మొన్న క్రిస్మస్ పండుగకు వచ్చి కేక్ కోచిండు, సజీవ లెక్కలో ఉండు, యేసు ప్రభు నమ్ముకుండు. నువ్వు బ్రతికున్నప్పుడు ఎంత విలువైన దానివి, ఎంత విలువైనోడవు. కానీ చచ్చినాక దేనికి? పురుగులు తినడానికి తప్ప దేనికి పనికిరావు. అందుకని బ్రతికున్నప్పుడే రక్షణ తీసుకోవాలి, బ్రతికున్నప్పుడే నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి. ఎవరి రక్షణ వాళ్ళే. పాస్టర్ గారు పరలోకాన్ని తీసుకెళ్తాడమ్మా? చెప్పండమ్మా, తీసుకెళ్తాడా? పాస్టర్ గారు పరలోకానికి తీసుకెళ్ళాడు. పాస్టర్ గారు పరలోకానికి దారి చూపిస్తాడు. ఇట్లా బతికితే పరలోకానికి వెళ్తావు, లేకపోతే నరకానికి వెళ్తావు. పాస్టర్ గారు పరలోకానికి ఎత్తకపోడు, పరలోకానికి దారి చూపిస్తాడు. ఈడ కొబ్బరి చెట్టు ఉంది, నాకు కొడుకుండు, నా కొడుకు అంటాడు, నాయనా నాకు కొబ్బరి చెట్టు ఎక్కాలని ఆశ ఉంది అంటాడు. నా కొడుకుని కొబ్బరి చెట్టు దగ్గర తీసుకొస్తా, అంత దూరం లేపుతా, ఆడికెళ్ళి ఎవడెక్కాలే? చెప్పండమ్మా. పాస్టర్ పని కూడా అంతే, అందంత దూరం లేపుతాడు. ఎవరి రక్షణ వాళ్ళే కాపాడుకోవాలి. పాస్టర్ రక్షణ కాపాడు, ఎవరి ఆత్మీయ జీవితాన్ని వాళ్ళే, ఎవరి రక్షణ వాళ్ళే. బతుకున్నప్పుడే రక్షణ తీసుకో, బ్రతుకున్నప్పుడు నీ రక్షణ నువ్వు కాపాడుకో. వదిలిపెడతా. నా చేతిలో చిన్న కోడిపిల్ల ఉంది, 3 రోజులు గుడ్డులకి వెళ్ళిన పసికందు కోడిపిల్ల నా చేతిలో కోడిపిల్ల ఉంది. సచ్చిందా బతికిందా చెప్పండి? ఉరిడు సంపద అంటే జల్లయ్య జల్ది చెప్పండి, లేట్ అవుతుంది. నా దగ్గర కోడిపిల్ల ఉంది నా చేతిలో, సచ్చిందా బతికిందా? మీరు బతికిందంటే నేను చంపుతా, మీరు చచ్చిందంటే నేను బతికిస్తా. దీని పానం ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో అని చెప్పండి అమ్మా, అయిపోతుంది. అందరు చెప్పండి, వెనకమంద కూడా. దీని పానం ఎవరి చేతిలో ఉంది? నాకు సౌండ్ సరిపోలే. దీని పానం ఎవరి చేతిలో ఉంది? నీ రక్షణ నీ చేతిలో ఉంది. దీని పానం నా చేతిలో ఉన్నట్టుగా నీ రక్షణ నీ చేతిలో ఉంది. కాపాడుకుంటుంటుంది. కాపాడుకుంటే కార్తీక దీపం చూస్తే, మనసు మందారం చూస్తే, అక్ర సంబంధం పెట్టుకుంటే, తాగితే, వడ్డీ వ్యాపారాలకు ఇస్తే, బూతులు మాట్లాడితే ఉంటుంది. ఈ వస్తువు నాది, దీన్ని కాపాడుకుంటుంటే కింద పడేస్తే పలిగిపోతుంది. రక్షణ కూడా అంతే. రక్షణ ఎంత విలువైంది. ఏం తీసుకెళ్తావు? రక్షణ పొడగొట్టుకున్నవేమో, పొడగొట్టుకున్న రక్షణ పొందుకో. అయిపోయింది. దేవునికి స్తోత్ర. అంతా నాదని ఆరాట పడతావు, కానీ దానికి కాలు తూగుతావు. అంతా నాదని ఆరాట పడతావు, కానీ దానికి కయ్యం చేస్తావు. పుట్టిన రీతి గంబరిగా నీవు పూచిక పుల్ల తీసుకెళ్ళవే. ఇవాళ ఇంట్లో రేపు మంట, ఇవాళ ఇంట్లో రేపు మంట. ఏది నీది కాదే, ఏసయ్య నీకు తోడే. ఏది నీది కాదే, నీ ఎంట ఎవరు రారే. ఏది నీది కాదే, నీ ఎంట ఏమి రాదే. ఏది నీది కాదే, నీ ఎంట ఎవరు రారే. ఏది నీది కాదే, నీ ఎంట ఏమి రాదే. ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా చేయిలు చూడండి, పక్షపాతం వచ్చినా లేపకండి. నా చేయిలు ఇట్లా పోయినాయి, లేత్తలేవు మీదికి. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మన దేవుడు చచ్చిపోయిన దేవుడా, బతికున్న దేవుడా? మీరు బతికిర్రా, సచ్చిర్రా? బతికున్న దేవునికి బతికున్నట్టుగా చెప్పుదాం. చచ్చిపోయిన దేవుడు కాదు, బతికున్న దేవునికి బతికున్నట్టుగా చెప్పుదాం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా.
చేతులు దించొద్దు, చేతులు దించొద్దు. నీ ఎండి రాదానండి, నీ ఎండి, నీ ఎండి, నీ బంగారం, నీ కొబ్బరి చెట్లు, నీ రొయ్యల చెరువు, ₹1,00,00,000 కొంప, 10 ఎకరాల పొలము, నువ్వు పెట్టుకున్న బంగారం, నీ బ్యాంక్ బ్యాలెన్సు, నీ పాస్బుక్లు, పట్టకాయిదాలు, అమ్మ జిరాక్స్ కూడా రాదా? చెప్పాను కదా, నీ నీడే నీ ఎమ్మడి రాదు. 2 వస్తాయి, ఒకటి పాపము, ఒకటి ఏం తీసుకెళ్తావు? రక్షణ తీసుకొని కుడికి దారా వెళ్దుగాక, నువ్వు పరలోక బ్యాంకులో కూడబెట్టుకుందుగాక. అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తా. ఇంటూ వచ్చావు 1 గంటన్నర టైం, నీకు టైం కనిపించలే. 2 గంటలు ఇంటి వచ్చావు, 1:40 ఇంటూ వచ్చావు. పొందుకున్న రక్షణ పొడగొట్టుకున్నవేమో, ఎక్కడెక్కడ పొడగొట్టుకున్నావో సరి చేసుకో. సోమలక్ష్మమ్మ 70 మందిని రక్షించింది. 3 సంఘాలు కట్టబడి పరలోకం వెళ్ళిపోయింది. నువ్వెంతమందికి సువార్త చెప్పినావు? నువ్వెంతమందిని రక్షించినావు? ఈ ఒడ్డుకేసుకుంటున్నావు.